డీసీపీ గారు అవార్డులతో సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు తోడు సేవా వివాసి అందించి మా ఈ చిరు ప్రయత్నంలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాక వ్యాపార దిగ్గజాలు శ్రీ ఏమని రమేష్, శ్రీ తొలి మెట్టుగా సహజ సేవాశీలి అయిన మడిపడిల రాము గారి ఆధ్వర్యంలో హంగర్ ఫ్రీ సొసైటీ మానవ సేవ అంటూ ఒకసారి మీ అందరూ తెలియజేయవలసిన తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేపట్టిన లార్విన్ ఫార్మా తమ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం రాష్ట్రంలోని మెడికల్ షాపులన్నీ నడుపుతోంది. రంగులు చల్లుతూ ఎవ్వరికీ అందని స్థాయిలో నిలిచిపోయిన రాము గారి జీవిత హరివిల్లును చూశాం. ఎంతో మంది వెనక్కి లాగదామని చూశారండి. ఎంతో మంది సొసైటీలో ఆయన్ని వెనక్కి లాగదామని చూశారు. కానీ ఆయన ఎప్పుడు వెనకడు వేయలేదు. ఎప్పుడు ఆయనకు ఒక గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ భగత్ సింగ్ చిట్ ఫండ్స్ సంస్థల ఎండి తాటిపల్లి శ్రీనివాస గారికి హార్దిక స్వాగతం. దశాబ్ద కాలంలోనే లంచెలుగా ఆయన ఎదుగుతున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం. సాంప్రదాయ చిట్ ఫండ్ సంస్థల నుంచి డిజిటల్ మీడియా రంగం దాకా ఆయన అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన స్థాపించిన టాప్ డిజిటల్ మీడియా రంగంలో ప్రపంచం 30 లక్షల సబ్స్క్రైబర్స్ 100 కోట్ల వీక్షణలతో టాప్ టీవీ తెలుగులే ఆధిపత్యం. 3 ఏళ్ల క్రితం మొదలైన మీడియా హౌస్ ద్వారా ఇప్పటికే టాప్ టీవీ సంస్కృతి టీవీ తదితర 20 ఛానళ్లు అగ్ర పదంలో తీసుకెళ్తుంటే రైతులు, మహిళలు, టెక్నాలజీ ఇలా ప్రతి రంగానికి సంబంధించి మరో 100 ఛానల్స్ స్థాపించబడుతున్నారు. ఇక భక్తశ్రీ గ్రూప్ సంస్థలలో శిఖర సమానమైన ప్రకాష్ గారు, ఎండి తాటిపల్లి శ్రీనివాస్ గారి తైలం ప్రాజెక్ట్ హైదరాబాద్ వరంగల్ హైవేలో 5 నిమిషాలు, యాదాద్రికి కేవలం 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఆలయంలో ఉన్న గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ ప్రకృతికి ప్రతిష్ఠి అంటే 120 ఎకరాల సువిశాలలో గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ 1,00,000కు పైగా చెట్లతో, పూల వనంతో, దేవతా వృక్షాలతో సతత హరితారంగా ఉంటుంది. ఇందులో నిర్మాణంలో ఉన్న గుడి, యాగశాల, వేద పాఠశాల, స్పిరిచువల్ గార్డెన్, గోశాల, దేవతా వృక్షాలు, యోగా కేంద్రం, ప్రకృతి వైద్యశాల, పాఠశాల మన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సుసంపన్నం చేస్తాయి. పూర్తిగా వస్తున్న క్లబ్ హౌస్, క్రీడా ప్రాంగణాలు, ట్రీట్ ఆఫ్ రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, బర్డ్స్ పార్క్, ఇప్పటికే అక్కడ ఉన్న చిన్న పార్క్, రోజ్ గార్డెన్, తోటలు మనల్ని మైమర్చిపోయేలా చేస్తాయి. ఆధ్యాత్మికం, ఆహ్లాదం, ఆనందం కలగలిస్తే గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ అతి త్వరలో 200 ఎకరాలకు విస్తరించబడింది. మన కోసం ఇందులో 1200 ప్లాట్లు కేటాయించారు. ఒక్కో ప్లాట్ 201 గజాలు. ఒక్కో ప్లాట్ లో 18 చొప్పున రిసార్ట్ నిండా గత 10 ఏళ్లుగా కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం వృక్షాలు పెంచుతున్నారు. ప్రస్తుతం అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న ఈ ప్లాట్స్ లో మనల్ని కాటేజెస్ కట్టుకోవచ్చు, రిసార్ట్స్ రెంట్ తీసుకోవచ్చు. కావాలంటే ఈ ప్రకృతిలో ఖరీదైన విల్లాల నుంచి కాటేజెస్ దాకా ఏది కావాలన్నా వారే నిర్మించిస్తారు. కాలుష్యానికి, విషవాయువులకు దూరంగా ప్రకృతిలో మమేకమయ్యే ఒకే ఒక ప్రాజెక్ట్ రిసార్ట్స్. ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రకృతి మాత ఒడిలో నివసిస్తూ సేవదింది అద్భుత అవకాశాన్ని మనకు కలిగించారు. థ్యాంక్స్ టు గుండా ప్రకాష్ గారు, తాటిపల్లి శ్రీనివాస్ గారు. ఇక తాటిపల్లి శ్రీనివాస్ గారి నుంచి వ్యక్తిగతంగా తెలిసిన వారందరికీ తెలుసు. ఆయన ఎంతటి ఆధ్యాత్మిక వరంగల్ నగరంలో ఆయన నిర్వహించిన పురస్కార చరివి సహిత అభివృద్ధి మహాయాగం. 8 రోజుల పాటు వరంగల్ మహానగరం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయిందంటే దేశవ్యాప్తంగా ఉన్న భక్త కోటి ఈ యాగశాలను సందర్శించింది అంటే ఆయన ఈ యాగాన్ని ఏ స్థాయిలో నిర్వహించారో తెలుసుకోవచ్చు. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో 100 మంది వేద పండితుల సమక్షంలో సాగిన యాగం గత 1 ఏళ్లలో
తెలంగాణ గడ్డ మీద జరగలేదు అనేది వేద ప్రకటన. 8 రోజుల పాటు 1,00,000 మందికి యాగశాలలో అన్నదానం జరిగింది అంటే ఈ ఎదుకటి మాటకాలను ఎదుకటి దైవకాలను అసలైన మార్పు సంస్థ మానవ సేవకుడు ఆకాశవాణి వారు తాటిపేట శ్రీనివాస్ గారు ఎంతో నిబద్ధతతో సేవల గురించి ఎంత చెప్పినా కరోనా కాలంలో ఆయన కొన్ని వేల మందికి చేసిన సాయం మర్చిపోయి పేద పండితులకు అన్నాథులకు ఆపదలో ఉన్నది ఎవరన్నా సరే అన్నా అంటే నేనున్నాను నేనుంటారు శ్రీనివాస్ గారు ఇలాంటి వారితోనే మానవత్వం పనిచేస్తుంది. అందుకే మన విభిజీ ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా మరోసారి సాగర స్వాగతం. ఆయన రాకతో ఇకపై మన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తం కావాలని మనస్ఫూర్తిగా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులు తమని తాము పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ముందుగా తాటిపూడి శ్రీనివాస్ గారు, మీ గురించి ఏపీలో చూసాం విన్నాం, కానీ మీరు స్వయంగా మాట్లాడితే అఖిల్కే. ఆహ్వానాన్ని మన్నించి విబిజి ఫౌండేషన్ తరఫున మీరందరూ ఎందరో అతిరథ మహారాజులు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఈ విబిజి ఫౌండేషన్లో లారెన్ రామన్న నన్ను పిలిచి అన్న ఏం లేదు, ఇది నో కమర్షియల్, ఓన్లీ పేద ఆర్యవైశ్యులను ఆదుకునే ఒక అవకాశం మనకు కలిగింది. అదే మనం చేస్తాం, నాట్ బిజినెస్. మనందరం ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడైతే పేద ఆర్యవైశ్యులు చాలామంది అంటే మనందరికీ తెలిసిన విషయం ఎన్నో కష్టాలలో ఉంటున్నారు, దాంట్లో మన వంతు సహాయం చేసినందుకు మనం చేద్దాం. మీరు వైస్ చైర్మన్గా ఉండాల్సిందిగా కోరుకున్నామంటే 2 నిమిషాలలో రామన్న చెప్పడం నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రామన్న. అలాగే ఇమ్మర్ రమేష్ అన్న, ముఖ్యంగా ఫౌండర్స్ రాజు అండ్ ప్రసాద్ సార్, శ్రీహర్ సార్, వారు కూడా నాకు ఎప్పటి నుంచో పరిచితులు. అలాగే థ్యాంక్ యూ. ఒకటే రామన్న కూడా చెప్పింది, మీకు ఇక్కడ కూడా డబ్బులు వసూలు చేయడము, కలెక్షన్ చేయడము అటువంటిది ఎక్కడ కూడా ఏది ఉండదనేది కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మేము ఎక్కడైతే ఉంటామో, ఎక్కడైతే పేద ఆలోచనలు ఉంటారో మా వంతు సహాయంగా చేస్తాము. మీరందరూ కూడా డబ్బుల విషయంగా సహకరించమని అడగట్లేదు, ఏదంటే మోరల్ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇమ్మడి రమేష్ గారి ఏబీ ప్లీజ్. బంగారం లాంటి వెండి ఆభరణాలు అన్ని సందర్భాలకి అన్ని వయసుల వారికి ఇమ్మడి జ్యువెలరీ వెండి ఆభరణాల్లో ట్రేడ్ సెంటర్స్. మా ఆహ్వానం మన్నించి వచ్చిన పెద్దలందరికీ మా విబిజి తరఫు నుంచి హృదయపూర్వక శిరస్సు మంచి శుభాకాంక్షలు మరియు బిలేటెడ్ దసరా విషెస్ అండి. మనము మా చైర్మన్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా యాక్చువల్గా రామన్న ద్వారానే మనం ఒక మంచి సేవ చేయడానికి మనం ముందుకు రావాలని ఒక 6 months నుంచి అన్నయ్య మాత్రం ఏదో ఒకటి పెట్టి మనం చేద్దాము, ఒక సేవ కార్యక్రమం చేద్దాం అన్నప్పుడు దాంట్లోనే ఈ విబిజి వాళ్ళు కూడా సేవ బాగా చేస్తున్నారు. ఇందులోనే ఈ ప్లాట్ఫామ్లో మనం ఉండి ఓన్లీ మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో మనము ఈ సంస్థకు రామన్న ద్వారా రావడం జరిగింది. ఈ అందరి ఆశీస్సులతో ఈ విబిజి సంస్థను మంచి సేవా కార్యక్రమంలో ముందుకు పోతామని మీరందరూ మీ ఆశీర్వాదం ఎప్పుడు మా విబిజి సంస్థపై మా అందరిపై ఉండాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ఈ విబిజి ఫౌండేషన్కు మట్టిపల్లి రామన్న గారు, ఇమ్మడి రమేష్ గారు ఫోన్ చేసి అలాగే సేవా కార్యక్రమం చేస్తున్న తమ్ముడు నువ్వు కూడా మా దాంట్లో పాల్గొనాలి, నువ్వు కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నావు అంటే మా ద్వారా మన విబిజి ఫౌండేషన్ ద్వారా మీ సేవా కార్యక్రమం చేయాలని
ఎందుకంటే ఇక్కడ ఉన్న మన బీబీజీ ఫౌండర్ మడిపడిగ రాజు గారు, ప్రసాద్ గారు, టిగర్ గారు నాకు మొదటి నుంచి సుపరిచితులే. బీబీజీ ఫౌండేషన్ మడిపడిగ రాజు గారు మా బావగారు. అలాగే మేము ఎన్నో కార్యక్రమాలు మా బావగారితో చూస్తున్నాము, చేస్తున్నాము. మేము ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం బీబీజీ ఫౌండేషన్ ద్వారా చేయాలని మేమందరం సంకల్పించి మన మడిపడిగ రామన్న గారు, తాటిపల్లి సీనన్న గారు, మన ఇమ్మడి రమేష్ అన్న గారు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు కూడా ఇందులో ఉండాలి, మా ద్వారా పాల్గొనాలి, అందరం కలిసి కొన్ని సేవా కార్యక్రమాలు చేశాము. మనం ఎవరిని ఏది అడగకుండా మన వయసులందరూ ముందు చాలా బాగుంటుంది. మనం అందరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఆల్రెడీ బీబీజీ గ్రూప్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మనం అందరం కలిసి ఇంకా కొన్ని కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయవచ్చు. మన ఆదివాసులందరికీ ఉన్న ఆదివాసుల్లో బీదవాళ్ళు ఉన్న అందరికీ ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు చేయాలని మేము అందరం ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ మా అందరికీ మోరల్ సపోర్ట్గా ప్రతి ఒక్కరు మా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాకు మోరల్ సపోర్ట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి. బంగారావు శర్మ గారి ఆశీర్వచనం తీసుకునే ముందు దామోదర్ గారు, కోలికి దామోదర్ గారు సమయం ఇచ్చిపోతోంది, వెళ్ళాలి. సో ఆయన మాట్లాడవలసిన. అందరికీ నమస్కారం. దసరా పండుగ శుభాకాంక్షలు. పేరు పేరు వైశ్య సోదరులు, చాలా సంతోషం. బీబీజీ ఫౌండేషన్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రసాద్ గారు, రాజు గారు, వారి టీం అంతా చాలా చేస్తున్నారు సేవా కార్యక్రమం. లాక్డౌన్లో కూడా చాలా మందికి భోజన సౌకర్యాలు కానివ్వండి, మిగతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాజు గారి గారు, ప్రసాద్ వారి టీము వారు చేస్తుండి చాలా సంవత్సరాలు చేస్తున్నా కూడా మరి ఇంకా బాగా చేయాలి, ఇంకా బ్రహ్మాండంగా చేయాలి, ఒక మంచి హ్యాండ్స్ కావాలనే ఉద్దేశంతో రాము గారిని చైర్మన్ గా తీసుకోవడం చాలా సంతోషం. రాము గారికి నిజంగా లాక్డౌన్ పీరియడ్ లో 1 కోటి రూపాయల వర్త్ ఆ స్ప్రేస్ మరి కేటీఆర్ గారికి నేనే తీసుకొని వెళ్ళడం జరిగింది. రాము గారు ఇక్కడ ఉండండి, ఎక్కడో ఉండకండి. వారు అంచెలంచెలుగా కష్టపడి ఇప్పుడే వారి ఫిలిం చూడడం జరిగింది. అక్కడ గజ్వేల్ ప్రాంతం నుంచి వచ్చి ఒక బీ.ఫార్మసీ స్టూడెంట్ ఉంది, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి స్టెప్ బై స్టెప్ ఎదిగిన వ్యక్తి మరి మంచి సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత చాలా మందికి కార్యక్రమాలతో సంతోషంగా ఉండాలి, ఇంకా డెవలప్ అవ్వాలని ఉంటారు చాలా మందిలో. మరి తను డెవలప్ అయినా, మన కుటుంబం డెవలప్ అయినా కూడా ఒక పేద వయస్సులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో బీబీజీ ఫౌండేషన్ ప్లాట్ఫామ్కి వచ్చి ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది అనే ఉద్దేశంగా ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బీబీజీ వాళ్ళు 100% మా సపోర్ట్ ఉంటుంది. మరి చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు బీబీజీ ఫౌండేషన్. రాజు టీం అందరికి, ప్రసాద్ వారి కార్యవర్గాన్ని అభినందిస్తూ, మరి తాటిపల్లి శ్రీను మా ప్రాంతం వాసి, మంత్రి దగ్గర మా నేటివ్ ఏరియా, తను కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. పవిత్ర శ్రీ చిట్ ఫండ్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్లో మరి గుండా ప్రకాష్ రావు వారి చైర్మన్, వారు కూడా సుపరిచితులు. మొన్నటి దాకా వరంగల్ మేయర్గా సేవలు అందించిన వ్యక్తి. మరి మీరందరూ త్రిమూర్తులు, మీరు యాడ్ అయ్యారు బీబీజీ కూడా 3 అక్షరాలు, మీరు కూడా 3 యాడ్ అయ్యారు. కాబట్టి బ్రహ్మాండంగా సేవ చేస్తారు, మంచి పేరు తెచ్చుకోవాలని. వాస్తవంగా సేవా కార్యక్రమం సేవాభావంతోనే ఉండాలి, సేవా కార్యక్రమాలే చేయాలి. లాక్డౌన్ పీరియడ్ కూడా బీబీజీ చాలా బ్రహ్మాండంగా చేసింది. మీరు కూడా ఇండివిజువల్ చేశారు, ఇప్పుడే చెప్పారు. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చారు కేటీఆర్ గారికి, నేనే తీసుకొని పోయాను. 1 కోటి రూపాయలు లాక్డౌన్ ఇచ్చారు రాము గారు. మళ్ళీ ఒకసారి కూడా వాస్తవ అమ్మవారి కరుణ కటాక్షాలు మీ మీద ఉండాలని, మంచి సేవ చేయాలని కోరుతూ, మరి అవకాశం ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ కృతజ్ఞతలు. ఈ ఆర్గనైజేషన్ ఇంకా అభివృద్ధి కావాలని కోరుతూ, అమ్మవారిని ప్రార్థిస్తూ మీకు పేరు కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సెలవు. 1 వీక్ లో 68 lakhs పెట్టి బాబుఖాన్ ఎస్టేట్ లో ఒక 1105 SFT ఫ్లాట్ తీసుకున్నామండి మేము. సొంత ఆఫీస్ కోసం 68 lakhs పెట్టి తీసుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీ
గురువు గారు బంగారాయ శర్మ గారు తన అమూల్యమైనటువంటి ఆశీర్వచనాలతో అందరిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నశ్వరన్మన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచినీవతి ధీనామవిత్రియవత్ శ్రీ గురుభ్యో నమః. సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధివాప్నోతు సర్వసర్వత్రనందతు సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. సభా కల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి సమ్మేళనం ఈ దసరా సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. క్షత్రియానికి గుర్తు అయినటువంటి సమాజం ఏదైనా ఉంది అంటే, క్షత్రియుల కంటే ధైర్యం ఏదైనా ఉంది అంటే అది వైశ్య సమాజమే. ధైర్యానికి గుర్తండి. అందరూ అనుకుంటున్నారు ప్రస్తుతం భయం 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 అని, కానీ ఇవాళ ఉన్నటువంటి వైశ్యులు కాదు, పూర్వం ఉన్నటువంటి వైశ్యులకున్న ధైర్యము, ఆ తెగువ ప్రపంచంలో ఇంకా ఎవరికీ లేదు. ఒక 50 మందినో 100 మందినో వేసుకొని సముద్రాలు దాటి నదులు దాటి ఎంతో డబ్బుని అనేకమైనటువంటి వస్తువుల్ని తీసుకొని వెళ్ళి మధ్యలో దోపిడీ దొంగలు అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి సామాన్లని అక్కడికి తీసుకెళ్లి అక్కడ నుంచి డబ్బు తీసుకొని వచ్చి భారతదేశాన్ని సుసంపన్నం చేసినటువంటి జాతి ఏదైనా ఉంది అంటే, ఈ భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన జాతి ఏదైనా ఉంది అంటే 32% జీడిపి 32% జీడిపి బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వచ్చిన దాకా ఈ దేశానికి ఆ జీడిపి ఉండడానికి కారణభూతులైనటువంటి వాళ్ళు వైశ్యులు. అందుకనే వైశ్య సమాజాన్ని మించిన ధైర్యమైన సమాజం ఇంకోట్లేదు. నిజంగా వైశ్యులు బహుశా మీకు మీరు చప్పట్లు కొట్టుకోవడానికి కూడా భయపడుతున్నారేమో. గట్టిగా ఒకసారి కర్ణాటకలో వైశ్య సమాజాన్ని అభినందించుకోండి. ఎందుకు చెప్తున్నారు అంటే, సత్యనారాయణ స్వామి వ్రత కథ అయ్యా చేయించండి అయ్యగారు అంటే వచ్చి చెప్తాం, కథ మాట్లాడుతూ ఉంటాం. కథలో ఆయన ఓడతోటి సామాన్లు తీసుకొని వెళ్ళారు. ఓడ మధ్య సముద్రంలో మునిగిపోయింది. ఏ ఆటుకోట్లు వస్తాయో ఏమీ తెలియదు. భగవంతుడు దయ వల్ల మళ్ళీ వాళ్ళందరూ బయటపడ్డారు. అక్కడ కేవలం మనం చూసేది కథా వైశ్యుడు అంటాం, కానీ వైశ్యుడు ఈ దేశం కోసం చేస్తున్నటువంటి తపస్సు, ఈ దేశంలో ధనాన్ని సృష్టి చేయడం కోసం చేస్తున్నటువంటి తపస్సు తెలుస్తుంది. అందుకనే మేమందరం బ్రాహ్మణైనటువంటి వాడు ఎప్పుడూ కోరుకోవాల్సింది వైశ్యో ధన సమృద్ధిరస్తు అని. ఇవాళ నాకు బీబీజీ ఫౌండేషన్ చూసినప్పుడు ఒక పక్క ఆనందం కలిగింది, ఇంకొక పక్కన బాధ కూడా కలిగింది. బాధ కలగడానికి కారణం ఏంటి అని అడగచ్చు. ఆర్య వైశ్యుల్లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం ఈ సమాజం పెట్టారన్నారు. ఆర్య వైశ్యులు అంటేనే లక్ష్మీపుత్రులు, వాళ్ళలో పేదరికం ఉండకూడదు. ఈ సంస్థ విశ్వవ్యాప్తమై పని పాట లేకుండా మిగతా వాళ్ళకి సహాయం చేసేట్టు ఉండాలి. ఆ స్థాయికి సంస్థ ఎదగాలి అని నేను కోరుకుంటున్నాను. వైశ్యులకి వ్యాపారాన్ని చాలా విశేషంగా మళ్ళీ ఈ సమాజంలో నేర్పించాల్సినటువంటి, ఆ స్కిల్స్ నేర్పించాల్సినటువంటి అవసరం ఇవాళ చాలా విశేషంగా ఉంది. మా చిన్నప్పుడు మా తాతయ్య గారు ఒక మాట చెప్పేవారు, అరే ఒక మొక్క వేస్తే, ఒక వరి ధాన్యమో ఒక మొక్కో ఇంకోటో ఏదో ఒకటి వేస్తే ఆ మొక్క నుంచి ధాన్యం ఎప్పుడు వస్తుంది అని చూసేవాళ్ళం మనమందరం. బ్రాహ్మణులైనా క్షత్రియులైనా లేకపోతే ఇతరులు పండించేటటువంటి ఎవరైనా, కానీ ఆ మొక్క పండే నాడే ఇక్కడ పండుతున్నటువంటి మొక్క ప్రపంచంలో ఇంకా ఎక్కడ పండట్లేదు, దీని అవసరం ఎక్కడ ఉంది, దీన్ని సక్రమంగా అవసరమైన జనానికి ఎలా చేర్చాలి అని మొక్క పెరిగినాడే ఆలోచించేటటువంటి వాళ్ళు వైశ్యులు. అంత సుదూరమైనటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అనే విషయాన్ని నిజంగా అప్పటి నుంచి, అంటే మన లోపల పేరుకొని ఆ జెనెటిక్ థియరీలో ఎక్కడో చిన్న లోపం వస్తుందేమో, మళ్ళీ ఆ జీన్స్ ఒక్కసారి సరి చేసుకొని బలంగా ఎప్పుడైతే మనం ప్రస్తుతము విశ్వములో మనం సామాన్లు పంపించేటటువంటిది ఇతర దేశపు సామాన్లని భారతదేశంలో అమ్మడంలో కొంతమంది వైశ్యుల పాత్ర ఉంది.
కానీ ఈ దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని ఏనాడు వైశ్యులు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ చేసి అమ్మేటటువంటి స్థితికి వస్తారో ఆ రోజు నిజమైనటువంటి వైశ్య సత్తా అనేటటువంటిది మళ్ళీ ప్రపంచానికి తెలుస్తుంది. చాణక్యుల వారు అర్థశాస్త్రం మొత్తం రచించి ఆ అర్థశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోగలిగిన తెగ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైశ్యులు మాత్రమే చాణక్యుల వారు చెప్పారు శపథం చేసి. మిగతా వాడు రక్ష చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నేను రాసేటటువంటి ఎకనామిక్స్ వాటికి చాణక్యులు వారు రాసినటువంటి ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ మనకు అర్థమవుతుంది కేవలం మైక్రో ఎకనామిక్స్ మాత్రమే. ప్రపంచం వాడుతుంది మైక్రో ఎకనామిక్స్. కానీ మన వైశ్యులు చాలా పురాతన కాలంలోనే మ్యాక్రో ఎకనామిక్స్ అప్లై చేసి దాని ద్వారా ధనాన్ని ఎట్లా తేవాలి అనే ఆలోచన ఆ తయారీ చేసేటటువంటి వాళ్ళందరికీ ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు. రాజులకు కూడా అవసరమైతే అప్పించేటటువంటి పరిస్థితుల్లో పూర్వం వైశ్యులు ఉండేవాళ్ళు. రాజులు రాజ్యం నడపడానికి డబ్బు లేకపోతే వైశ్యుల దగ్గరికి చేతులు కట్టుకోవాలంటే డబ్బు తీసుకొని వచ్చి రాజ్యం నడిపినటువంటి సందర్భాలు కోకొండలు చరిత్రలో. కాబట్టి అలాంటి స్థితికి ప్రతి ఒక్క వైశ్యులు మళ్ళీ ఎదగాలి అని నేను మనసా కోరుకుంటూ ఈ విజయదశమి సందర్భంలో నిజంగా బీబీజీ ఫౌండేషన్ అనేటటువంటిది ఒకటి ప్రసాద్ గారు వాళ్ళందరూ ప్రప్రథమంగా సంస్థని ఆరంభం చేయడం, అక్కడి నుంచి ఎప్పుడైనా సరే ఏది నాది అని పట్టుకున్నది ఏది పైకి రాదండి. భూమి నాది అని భూమి పక్కున నవ్వు, దానహీనుడి చూసి ధనము నవ్వు, యుద్ధ భీతుడి చూసి మృత్యువు నవ్వురా విశ్వదాభిరామ విదురవేమ అని. ఈ భూమి నాది నాది అంటే భూమి నవ్వుతుందట. అరే నిన్న నాదనోడు అన్నాడు, మొన్న నాదనోడు అన్నాడు, ఇవాళ నాదనుడు పట్టుకో, రేపు నాదనేవాడు వస్తాడా. నేను మీకు ఎవ్వరికీ చెందిన దాన్ని కాదు, వైకుంఠంలో శ్రీమన్నారాయణ మూర్తికి చెందినటువంటి దాన్ని. 2000 రూపాయల నోటు జేబులో పెట్టుకొని దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ నాది నాది అని నువ్వు కనుక అనుకుంటే ధనం నవ్వుతుందట. అరే నిన్న నాదనోడు అనుకున్నాడు రా, వాడి జేబులో ఉన్నా, మొన్న నాదనోడు అనుకున్నాడు, ఇవాళ నీ దగ్గర ఉన్నా, రేపు నాది అని కూడా అంటాడు. నీ దగ్గర ఉన్ననాడే ధర్మాన్ని ఆచరించు అనే విషయాన్ని మనకి ధనం చెప్తుంది. నిజంగా అలాంటి సదుద్దేశంతో ఈ బీబీజీ అనేటటువంటి సంస్థని వాళ్ళ ప్రసాద్ గారు వాళ్ళు పెట్టి అక్కడి నుంచి ఎలా అయితే ఒక శాటిలైట్ ని లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంజన్ ఒకటి పెట్టి ఆ తర్వాత రెండో ఇంజన్ అక్కడ షూట్ చేసి లక్ష్యానికి ఎలా చేరుస్తుందో అలా రెండో ఇంజన్ అనేటటువంటిది తగిలిస్తూ ఉన్నారు. వాళ్ళ నిజంగా రాము గారితో అయితేనేంటి, అలాగే అద్భుతంగా శ్రీనివాస్ గారు, మా తాటిపల్లి శ్రీనివాస్ గారు అయితేనేంటి, రమేష్ గారు అయితేనేంటి, దయాకర్ గారు అయితేనేంటి, వీళ్ళందరూ కూడా నూతనోత్సాహంతో వెనక వాళ్ళందరినీ కలుపుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులు ప్రతి ఒక్కళ్ళు ఇందులో నాకు చాలా మంది తెలుసు. మా రమేష్ గుప్తా గారు అయితేనేంటి, చంద్రశేఖర్ గుప్తా గారు, మా శ్రీనివాస్ గారు అయితేనేంటి, ఇందాక వచ్చినటువంటి అమర్వాద లక్ష్మీనారాయణ గారు, అలా ప్రముఖులు పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనివర్స్ ఇక్కడ ఉన్నటువంటి, అంటే నాకు చాలా మంది తెలియకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, వైశ్యుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క యూనివర్సిటీ లాంటి వాళ్ళు. మీ యూనివర్సిటీలో ఉండే విశేషమైనటువంటి ఏ సేవా గుణాలైతే మనసు లోపల మీరు పెంపొందించుకొని చిన్నప్పటి నుంచి ఇది ఉంటే బాగుంది వైశ్యులకు అనుకున్నారో అవన్నీ ఈ సంస్థకి పాసాలు చేసి వీళ్ళ ద్వారా మీ లక్ష్యాల్ని నెరవేర్చుకోవాలి, చేయించాలి అని నేను మనసా కోరుకుంటూ, ఈ భారతదేశము వర్ణాశ్రమ ధర్మాలతో నడిచేటటువంటి దేశము, వర్ణాశ్రమ ఈ వ్యవస్థని రుజువు చేసినటువంటి వాళ్ళు వైశ్యులు. ఆఖరిగా ఈ ఒక్క మాట చెప్తాను. ఈ రోజుకి మనకి మత్తు ఇవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మీ కులం ఏంటి అని అడుగుతారు డాక్టర్. ఎందుకంటే డాక్టర్లకు కులం అవసరమా? కులం అవసరం లేదు కదా. ఇదే మాట కొంతమంది మిత్రులు నాకు సంబంధించిన వాళ్ళు అడిగినప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు, ఒక్క ఇంజెక్షన్ ఉందండి, అది వైశ్యులలో ఎవరికి ఇచ్చినా వాళ్ళు చాలా ప్రమాదానికి గురవుతారు. వైశ్యుల యొక్క ప్రత్యేకమైన జెనెటిక్ థియరీ వల్ల మేము ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు భారతదేశంలో ఎవరినైనా మీ కులం ఏంటి అని అడుగుతాము. భారతదేశంలో కుల వ్యవస్థని, ఇందులో ఉండేటటువంటి సత్తాని రుజువు చేసినటువంటి వాళ్ళు వైశ్యులు. కాబట్టి ఖచ్చితంగా ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరి యొక్క ఆశీస్సులతో, సలహాలతో ఈ సంస్థ చాలా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చుకొని ఆ స్థితికి చేరి తద్వారా వైశ్యులలో పేదవాడు అనేవాడు లేకుండా ఉండే స్థితికి చేర్చాలని, దానికోసం ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్ చదువుకునే పిల్లలకు సహాయం చేస్తామన్నారు.
క్యాన్సర్ కి సంబంధించి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి సహాయం చేస్తా అన్నారు. విద్య, వైద్యము, ఆహారము, న్యాయము, ఈ 4 ఎప్పటిదాకా కమర్షియల్ కావో ఆ రోజు దాకా భారతదేశం సుభిక్షంగా ఉంటుందని చాణక్యులు వారు చెప్పారు. కాబట్టి ఆ మాటని ఈ సంస్థ నుంచి మీరందరూ కూడా సహకరిస్తూ నిజం చేయాలని మనసా కోరుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి వైశ్య పెద్దలందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ మీ అందరికీ అన్ని విధాల విజయం కలగాలి అని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమె చరణాల మీద నా శిరస్సును పెట్టి నమస్కరిస్తూ నా వాడికి విరామాలను ఇస్తున్నాను. స్వస్తి. ఇవాళ బీబీజీ ఫౌండేషన్ వారు ఎంతో సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి రాము గారిని చైర్మన్ చేసినందుకు వారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇవాళ బీబీజీ వారు రాము గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి వారికి కూడా దాని ప్రకారంగా వారిని కూడా దాన్ని అభినందిస్తున్నాము. అలాగే రేపు బీబీజీ గ్రూప్ వారు ఒక సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే మా యొక్క నన్ను ఆహ్వానించినందుకు, మా అందరిని ఆహ్వానించినందుకు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మా యొక్క సంస్థలు కూడా వాసవి సేవా కేంద్రం, వాసవి హాస్పిటల్, వాసవి గెస్ట్ హౌస్, వాసవి కళ్యాణ మండపం, అలాగే వాసవి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ఇవన్నీ కూడా మషూరాబాద్ వైశ్య హాస్టల్, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి. అవి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. పెన్షన్స్ అంటే వాళ్ళు కూడా ఇస్తే తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మా యొక్క సంస్థ వాసవి సేవా కేంద్రం సంస్థ ద్వారా కూడా 1,00,000 లాక్ నోట్ బుక్స్ కూడా మన వైశ్యులకు వైశ్యేతరులకు కూడా ఇస్తాము. దానికి కూడా మీరు మా సహాయ సహకారాలు కూడా తప్పకుండా బుక్స్ ద్వారా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మేము చేస్తామని కూడా తెలియపరుస్తూ, 70 సంవత్సరాలలో మనకు ఎవరు చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్, మన టీడీపీ గవర్నమెంట్ ఏది కూడా మనకి ఇప్పటివరకు ఏ సహాయ సహకారాలు వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం జరగలేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మన వైశ్యులకు ముందుండి అందరికి ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చి, అలాగే 110 మంది మున్సిపల్ చైర్మన్లు, 11 మంది చైర్మన్లను మా వైశ్యులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డీటెయిల్ గా ఇంతకుముందు దామోదర్ గారు కూడా క్లియర్ గా తెలియపరచడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ తరఫున కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని కూడా మొన్న రీసెంట్ గా సీఎం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన 5 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ మన ఉప్పల్ బగాయత్లో ఇవ్వడం జరిగింది. అది ఇవాళ 200 కోట్ల రూపాయల విలువ గల ల్యాండ్ మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు గవర్నమెంట్ ద్వారా, సోషల్ గా ద్వారా మీకు తప్పకుండా ఎల్లవెల్లలా మీకు సహాయపడతామని కూడా, సహకారం చేస్తామని కూడా మీకు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా బీబీజీ టీం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడే ఎన్నికైన వారికి కూడా రాము గారికి, రమేష్ గారికి మరియు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. ఇప్పుడు నేటి రాములు గారిని సత్కరించాల్సిందిగా మడిపడి రాము గారిని, అలాగే తాటిపల్లి శ్రీనివాస్ గారిని, ఇమ్మడి రమేష్ గారిని కోరుతున్నాను. బీబీజీఎన్ యొక్క సంస్థ స్థాపించినటువంటి పెద్దలకు, మరి ఇప్పుడే ఎలక్షన్స్ అనేటువంటి మడిపడిగే రామ్ గారికి, వారి యొక్క టీంకు శుభాభినందనాలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని, ఈ బీబీజీఎన్ దినదిన అభివృద్ధిగా పొందాలని విజయదశమి సందర్భంగా మరి ఈ కార్యక్రమం పెట్టారు. మంచి మీద చెడు గెలిచిన రోజు విజయదశమి. మరి అట్టి రోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మంచి ఆలోచన. మరి ఒక చెడును పారదోలి మంచి ముందుకు తీసుకొస్తున్నటువంటి టీం ఇది. మరి ఆ టీంకు అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క మంచి వాతావరణం మన ఆర్య వైశ్యుల ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్న వాళ్ళ టీంకు.
ఎందుకంటే అందరూ అన్ని విధాల సేవ చేస్తున్నారు. మరి విబిఎన్ వంటి ముఖ్య ఉద్దేశాన్ని రెండు మాటలతో అర్థం చేసుకున్నాము. మనం అన్నము మొత్తం కుండ చూడము, రెండు మెతుకులు చూస్తాము. అటువంటి ముగ్గురు వ్యక్తులు అతిరథ మహారాజులు మన ఆర్యవైశ్య కులానికి ఇటువంటి వారు ముందుకు రావడము, మరి వారు వారి ప్రసంగాన్ని కూడా అతి ధారాళంగా మంచి ఉద్దేశంతో ఏదైతే డబ్బు కాదు సేవ అనేటువంటి మరి మనకు ముందుకు వచ్చి బీద వైశ్యులను ముందుకు తీయడానికి వాళ్ళు కోరుతున్నటువంటి విషయానికి ప్రత్యేక మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి ఈ టీము దినదిన అభివృద్ధి మన తెలంగాణ ఆర్య వైశ్య సంఘం ఉన్నది మీ అందరికీ తెలుసు. 150 సంవత్సరాలు ఆర్య వైశ్య మహాసభ ఉన్నది. దానికి ప్రస్తుతం నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మరి అమరావతి లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. మన సీనన్న గారు చాలా ఏళ్ళ నుంచి మాకు మిత్రుడు. మరి ఇటువంటి మన చాలా మన రమణ గారు చాలా అదే షిరిడికి మరి వేదిక మీద ఉన్నటువంటి దయానంద గారికి మరి అందరికీ పేరు పేరున మన వైశ్య మిత్రులకు బిజినెస్ చాలా పెద్దలు అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని నాకు రామ్ గారు మరి రమేష్ గారు పిలిచి చెప్పినందుకు అభినందిస్తూ వారి టీంకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీళ్ళు దినదిన అభివృద్ధిగా మరి టీం పరిస్థితి వర్ధిల్లాలని కోరుకుంటూ మరి అమ్మ చేస్తుంది ప్రేమారాధన, స్నేహితులు చేస్తారు మమకారం, ఈ రాములు చేస్తున్న మీ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. Beloved well-wisher, Sri Upar Srinivas Garu, to wish us to extend his blessings. త్రిమూర్తి విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు రాజులు ప్రసాద్ అండ్ శ్రీహరి వాళ్ళు ముగ్గురు పెట్టిన దాన్ని ఇంకో ముగ్గురు త్రిమూర్తులు మళ్ళా కలిసింది. అంటే ఇక బలం పెరిగింది. రాము నాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి మంచి మిత్రుడు. మరియు శ్రీనివాస్ గారు పవిత్ర శ్రీ చిట్ ఫండ్ అధినేత, లార్వెన్ గ్రూప్ అధినేత రామ్ గారు, ఇమ్మడి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రమేష్ అన్న. ఒక మంచి కార్యక్రమం. ఎన్ని ఆర్గనైజేషన్ ఉన్నా వీఆర్ యునైటెడ్ అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చేది కాదు. అది వాసవి క్లబ్ కావచ్చు, ఆర్యవేశ మహాసభ కావచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, వరల్డ్ ఆర్యవేశ మహాసభ కావచ్చు, ఎన్ని ఆర్గనైజేషన్ ఉన్నా వీఆర్ యునైటెడ్. ఎందుకంటే పోటీతత్వం ఉంటేనే దానికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. ప్రభుత్వం ఉంటేనే దానికి ఆపోజిట్గా ప్రతిపక్షం కూడా గట్టిగా ఉంటేనే ప్రభుత్వాన్ని కూడా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకపోతే ఒకటే ఆర్గనైజేషన్ ఉన్నదంటే వాళ్ళు చేసినా చేయకున్నా కానీ ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే తెలంగాణలో 25 లక్షల మంది ఆర్య వైశ్య జాతి బిడ్డలు ఉన్నారు కాబట్టి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎట్లుంటాయంటే మనం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ఎమ్మెల్యే, మనం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే కార్పొరేటర్, మనం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ఎంపీ. శాసించే స్థాయిలో కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. దేని కూడా తక్కువగా ఆర్య వైశ్యులు అంటే ఒక ఊరికి అందం. ఒక ఆర్య వైశ్యుడు పల్లెటూరులో ఉన్నాడంటే గుడి కట్టినా, బడి కట్టినా, ఓటేసినా, అన్నదానం చేసినా, 10 రూపాయలు ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ ఆర్య వైశ్యుడు ముందుంటాడు. 50 ఏళ్ళ కింద ఈ ఎస్బిహెచ్ బ్యాంక్ లేదు, ఎస్బీఐ బ్యాంక్ లేదు, ఆంధ్ర బ్యాంక్ లేదు. ఆర్య వైశ్య కిరాణా షాపే ఒక ఆంధ్ర బ్యాంకు, కిరాణా షాపే ఒక ఎస్బీఐ బ్యాంకు, కిరాణా షాపే ఒక ఎస్బిహెచ్ బ్యాంక్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి అందరి కులాలకు సంబంధాలు ఉన్నడే ఆర్య వైశ్యుడు. అటువంటి ఆర్య వైశ్యుడు కులడం, ఆ కులంలో పుట్టడం మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. ఆర్య వైశ్య మాత, వాసవి మాత బిడ్డలుగా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆర్య వైశ్య కులంలోనే ఉండాలి, ఆర్య వైశ్య బిడ్డలనే పుట్టాలని చెప్పేసి ఆ వాసవి మాతను మనం అందరం కూడా కోరుకుంటాం. మన బ్లడ్ లోనే ఉంటుంది ఒక సేవా దృక్పథం. పుట్టంగానే డబ్బుతో రాం, పోయేటప్పుడు డబ్బుతో పోం. 100 కోట్లు ఆస్తిపరుడైనా కానీ అదే కట్టెలలో కాలుస్తారు, భిక్షగాడు చనిపోతే కూడా అదే కట్టెలలో కాలుస్తారు. ఉన్నన్ని రోజులు ఒక సేవా దృక్పథం, ఒక మంచి కాన్సెప్ట్ తోటి బీబీజీ గ్రూప్ను కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూడా
ఒక మంచి దానం ధర్మం తెలిసిన వాళ్ళు. అంతకుముందు రాజరిక ఉన్నా కానీ వాళ్ళు కూడా ఏదో ఒక తపనతో కోవిడ్ వచ్చినా కానీ భయపడకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూడా అన్నదానం చేసుకుంటూ ఎసెన్షియల్ కిట్స్ ఇచ్చుకుంటూ ఒక మంచి సాంప్రదాయబద్ధంగా ఒక వయసులందరూ ఒక యూనిటీ తోటి ఎక్కడ ఉంటే రేకాడితే కానీ డొక్కాడని భక్తులలో పేద వయసులు 70% ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం అందరం కూడా ఆలోచిస్తాం. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ పేదోడి కోసం మనం ముందుందాం. పేదోడి కోసం వాళ్ళు ఎక్కడ బాధపడుతుంటే ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కేసీఆర్ గారు. దాన్ని కూడా మనం అందరం కూడా వినియోగించుకోవాలి. మనం ఎవరు పేదోళ్ళు ఉన్నారో ఎంఆర్ఓ చెప్పి మనం రాపియాలి. కళ్యాణ లక్ష్మి పథకం కూడా మన పేద వయసులోకి వస్తుంది. డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఇస్తుంది. ఇటువంటి సంక్షేమ పథకాలు వైట్ కార్డు కూడా చాలా మంది ఉన్నారు. జిల్లాలో తిరిగినప్పుడు ప్రచారం తిరిగినప్పుడు కూడా చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు కూడా అది ఉన్నది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన కిందుల్లో చెప్పాలి. మన దగ్గర పనిచేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా బీబీజీ ముందుండాలి. అన్ని ఆర్గనైజేషన్ కలిపి యునైటెడ్ ఒక ప్రోగ్రామ్ పెట్టి కేటీఆర్ గారిని చీఫ్ గెస్ట్ వెళ్తాం. వీఆర్ యునైటెడ్ అని చెప్పేసి అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళేటట్టుగా కూడా మనం ప్లాన్ చేద్దామని చెప్పుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమానికి పిలిచిన మీ అందరికీ కూడా అందరూ కూడా ముందున్న వాళ్ళంతా చిన్నోలే కాదు, అందరు యోధులే. అందరూ కూడా ఒక 1000 మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళు ఎవరికి తక్కువ కాదు. ఇక్కడ ఫ్రంట్ జేబులో మన చంద్రన్న కావచ్చు, మా టిఎన్ఆర్ నరసింహరావు అన్న కావచ్చు, మన గౌరిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, చంద్రన్న కావచ్చు, సురేంద్ర గారు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు కూడా మా తల్లాడ వెంకన్న సినిమా మొన్ననే మేము ప్రివ్యూస్ ఒకటి పోస్టర్ రిలీజ్ చేస్తాం. సత్యవతి రాథోడ్ గారు నమస్తే సేఠ్ అంటే ఫ్రంట్ వారియర్స్ ఎక్కువ ఉండాలి, కోమట్ల బాధలు ఎక్కువనే అనే కాన్సెప్ట్ తోటి ఆ సినిమా చేయడం జరిగింది. ఇక్కడ మా చక్రం రమణ కూడా ఉన్నాడు. సిరిడి ట్రస్ట్ కూడా అంటే ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన సత్రాలను కూడా డెవలప్ చేస్తున్నాం. ఎక్కడికి పోయినా కానీ మనమో తిరుగుకుంటా కాకుండా ఒక 10% వేరే కులస్తులకు కూడా భోజనాలు పెడుతున్నాం. అంటే మనం శాసించే స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇలా కేసీఆర్ గారు కూడా ఒక మంచి అవకాశాలు మన వయసులోకి ఇస్తున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఒక వైస్ ఛాన్సలర్ తెలంగాణ యూనివర్సిటీకి కల్పించారు రవీంద్ర గుప్తా. ఇలా వీక్లీ ఛానల్ ద్వారా మా కాచల్ సత్యనారాయణ మిత్రుడు ఉన్నాడు. ఎందుకంటే మనము ఒకటే దానిలో కాదు, మీడియాలో కూడా ఉన్నాం. టాప్ తెలుగు ఛానల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే ఒక TV9 ఈటీఓ అనే కాకుండా అవి కూడా మొదటి నుంచి మామూలు స్థాయిలో ఉన్న ఛానల్స్. ఇలా వీళ్ళిద్దరు కూడా ఒక మంచి ఛానల్స్ ను డెవలప్ చేసుకుంటూ మన ఆర్యవేశ్ల కష్టాలను కూడా చూపిస్తూ ఆర్యవేశ్లకు అన్యాయం జరుగుతుంది మేము ఉన్నామని చూపిస్తూ ఇటువంటి ఛానల్స్ కూడా మనమందరం కూడా మీడియాలో ముందుంటే అవతల కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. ఇప్పుడు బీబీజీ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ రొటేరియన్ టిఎస్వి ప్రసాద్ గారు బీబీజీ ఫౌండేషన్ యొక్క లక్ష్యాలు ఆశయాల గురించి మనకు వివరిస్తారు. BBG Foundation got established in the year 2019 with the sole motto of helping the needy and underprivileged and to serve the community at large. We have done our best till date to reach to the public by helping different ways, that is supply of food and grocery, sewing machine and medicine, and conducted many spiritual and cultural programs to strengthen our culture and heritage. Vasavi System Bangalore, they are playing a key and pivotal role as national president and working president of BBG Foundation Mandaripur and members spread across the AP, Telangana, Karnataka, Tamil Nadu, Kerala and Maharashtra, and the base is moving fast in all other states and countries too are getting covered, and we have to have received 6 Manalikas by conducting Baba Bharati at a time with 555 sisters of different states and countries, and Gauri Ganesha making program too a super success, and the programs like Mangal Gauri, Vratam and Patama celebrations etc. Efforts are on to get ATG, Quality and FCRA permission. Now all the norms of statutory bodies are being complied with. What is in store? Our vision and mission is crystal clear to help all the poor Maharashtra families in particular and society at large. Now our spirit is quadrupled.
with the entry of Sri M. Ramu Garu, Sri Kadapalli Srinivas Garu, and Sri Immadi Ramesh Garu, and others to move forward to serve the humanity. Om Shanti. Thank you. నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారి గురించి, అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యుల గురించి పెద్దలు పూజలు బంగారాయ శర్మ గారు మనకి ఇందాక ఆశీర్వచనాలు అందించారు. అండ్ పెద్దలు చాలా మంది మాట్లాడారు. ఇక ఇప్పుడు మీరు కూడా మీ విషయస్ వారికి తెలియజేసే టైం వచ్చింది. సో ఎవరు మాట్లాడతారు? ఆనందంగా ఈ సంబరాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఫౌండేషన్ లో ఉన్న త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా మళ్ళీ ముగ్గురు విచ్చేసినందుకు వారందరికీ మీ అందరి కరతాలతో ఒక్కసారి స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా రాజు అనిపిస్తున్నది. కొంచెం అయితే మనం హాయిగా తిని ఆనందంగా వెళ్దాం. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే రాము నా ఆత్మీయ సోదరుడు. రాము ఎక్కడున్నావు? రాము వెల్కమ్. అండ్ రమేష్ ఇమ్మడి రమేష్ కూడా ఆత్మీయ సోదరుడు. అట్లాగే మా బావగారు దిగిన పక్క ఊరు తాటిపల్లి శ్రీనివాస్ గారు, వీరు మా స్వయాన బావమరిది. వీరు కూడా ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినా కూడా బావమరుదుల వరుస మాత్రం అలాగే ఉంది. సో వారిని కూడా అభినందిస్తూ దినదినాభివృస్తు అని చాలా మంది చెప్పారు, కానీ నేను క్షణాభివృద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వదిస్తూ బాబా వారిని అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఇచ్చారు. ఇప్పుడే ఎంతో మంది మన వాళ్ళు చెప్పారు, మనం వయసులో అది చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ఎన్నో సేవలు చేస్తున్న వాళ్ళే. చిన్నగా పెద్దగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దేవాలయాలు, సత్రాలు, మీకు తెలియని డిస్పెన్సరీస్, ఎన్నో రకరకాల సేవలు చేస్తున్న మీ అందరికి కూడా ఒక వైశ్యసోదరుడిగా హ్యాట్సప్ చెప్తూ అందరికి కూడా నమస్కారం తెలుపుకుంటున్నా నేను. అట్లాగే ఒక చిన్న విషయం, ఇప్పుడే ఇక్కడ ఎంతో మంది మా ట్రస్టీలు ఉన్నారు. మర్చిపోయిన సురేంద్ర గారు, ఊర నరసింహగుప్త గారు, మా రాము గారు, అయితా రాములు గారు, ఇట్లా రవీంద్ర గారు, చాలా మంది ఉన్నారు. ఈరోజు విజయ్ కుమార్ గారు షిరిడిలో గుడికి పక్కన 3 minutes వాక్ లో 30 కోట్ల విలువ గల సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అనే దాన్ని నెలకొల్పుకోవడానికి నాకు సహకరించిన ఎన్నో ధర్మకర్తలు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్ అండ్ గుడ్. థ్యాంక్ యూ. విభిజీ కార్యక్రమం విభిజీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాట్సాప్ లో ఎన్నో చూస్తున్నాం. మనము చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మరి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వయసులకు మాత్రమే సాధ్యం అని చెప్పేసి రాత్రి పలికిస్తే అది రాగాలు పలుకుతుంది, మనసు పలికిస్తే అది భావాలు పలుకుతుంది, వేదాన్ని ఘోషిస్తే అది నాదమే నిలుస్తుంది. సమాజంలో ప్రతి వయసుకి అందిస్తే సేవా తత్వమే కనిపిస్తుంది చెప్పేసి అలాంటి సేవా తత్వం కలిగినటువంటి వాళ్ళు మనంతా కూడా వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. మరి సేవ చేయాలంటే సమాజంలో ఎవరికి కాదు అని చెప్పేసి మనందరూ తెలుసు. కాబట్టి चांदनी चांद से होता है, सितारों से नहीं। चांदनी चांद से होता है, सितारों से नहीं। सेवा हर किसी से नहीं होता है, खाली बढ़िया भाई से होता है। जहाँ बढ़िया है वहाँ दुनिया है, जहाँ बढ़िया नहीं है वहाँ दुनिया नहीं है। अने एक बार भी कितना वाला सेवा किसी वाला अल्लाह बांगा ఈ రోజు దివిజీ అనే చిన్న సమాజ ఏర్పాటు చేసుకొని ఇంతమంది ప్రముఖులలో వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమందిని ఎన్నిక చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఫోన్ చేసి అందరిని ఇన్వైట్ చేశారంటే ఇంత డెవలప్మెంట్ చేశారు. ఒక కార్యక్రమం చేయాలంటే మరి ఈ రోజు రాము వ్యాపార పత్రిక ఎదిగి మరి కరోనాలో ₹1 సేవ చేశారని పరిస్థితి చెప్పారు. నిజంగా రాము కుటుంబానికి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోష భోగ భాగ్యాలతో అంత వర్ధిల్లాలని పరిస్థితి టీం అంతా కూడా ఆశీర్వదిస్తూ సర్వదేశంలోని జై జై వాసు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పశుపతి గారు తన విషయం తెలియజేస్తారు. ఇక్కడ ఉన్న మిత్రులు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మన రాజు గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఇవాళ కరోనా సెకండ్ వేవ్ అయిపోయి కూడా ఇన్ని రోజులు అయినా కూడా ఇప్పటికీ మనం మాస్కులు పెట్టుకుంటున్నాం. అది మీ అందరూ చూస్తున్నారు, నేను కూడా పెట్టుకున్నాను. మరి మన రాజన్న మొదటి వేవ్లో మాస్కులు పెట్టుకున్నాడు. మరి ఫ్యామిలీని సాక్రిఫై చేస్తారని ఏం కమిట్మెంట్ ఇచ్చిందో తెలియదు, కానీ మరి అంతటి సాక్రిఫై చేసి 1.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనం మాస్కులు పెట్టుకుంటున్నాం.
భయంతో, మరి భయం లేకుండా సోషల్ సర్వీస్ చేసిన రాజాని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే డబ్బులు అందరికీ ఉంటాయి, మనసు అందరికీ ఉంటుంది, కానీ ధైర్యం కొంతమందికి ఉంటుంది. అయితే ఈ విబిజి గ్రూప్ ఏదైతే ఒక నినాదంతో పేద వాళ్ళకు ఎడ్యుకేటర్స్ కావచ్చు, స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్లీ హెల్ప్ చేస్తాను కదా, నేను నేషనల్ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల సామాజిక వర్గాలు రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, రాజు, కమ్మ, వెలమ ఈ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో తలపడి నేను 10% రిజర్వేషన్ సాధించిన ఘనత నేను ఒక వైశ్యునిగా గర్విస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే విబిజి గ్రూప్ ఉందో పేద వైశ్యులు అంటున్నారు, మనం వివిధ సంస్థలలో పనిచేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అగ్రకుల సామాజిక వర్గాలకు తెలిసినటువంటి వ్యక్తులు 65,000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు మేము చేసినటువంటి పోరాటం వల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారని మీకు సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రసాద్ గారు అందరూ వాళ్ళ టీం సభ్యులందరూ కూడా పేదవారి కోసం ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను విబిజి గ్రూప్ కి. ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ కంటే ఎడ్యుకేషన్ కు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని నేను సభాముఖంగా మీ అందరి తరఫున వాళ్ళకు మరొకసారి నేను తెలుస్తున్నాను. అంటే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. ఎందుకంటే ఒక రోజు భోజనం ఇంపార్టెంట్ కావచ్చు, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఒక ఉద్యోగం కోసం ఇచ్చేటువంటి ప్రయత్నం అది శాశ్వత పరిష్కారం కాబట్టి అది వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు, వారు కూడా ఇంకొక సమాజంలో ఉపయోగపడతారని మరి రాజాలకు, ఇమటి రమేశ్లకు, అందరికి ప్రసాదాలకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. అలాగే మీ సామాజిక ప్రాంతాల్లో ఎవరికైనా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి నేను అన్ని గ్రూపులలో ఉంటున్నాను. మళ్ళీ కూడా నేను చెప్తున్నాను, నా పేరు కాడిశెట్టి పశుపతి. నేను ఆ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎల్లవెల్లన నేను అందుబాటులో ఉంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. ఈ విబిజి గ్రూప్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యి ఇలా విబిజి ఫౌండేషన్ కానీ కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఆ గ్రూప్ చైర్మన్గా రావడం, విబిజి వాళ్ళు కానీ విబిజికి ఉన్న కనెక్షన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఆహ్వానించి ఆనందించవలసిన విషయం. నేను ఎప్పుడో చెప్పాను, విబిజి అంటే ఒకప్పుడు విబిజిలో మెంబర్షిప్ కావాలంటే రికమెండేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు. ఎప్పుడో గమనించి నేను విబిజికి ఏదైనా ఆస్తి కొంటే, బిల్డింగ్ కొంటే నా వంతు ఆర్థిక సాయం అందజేస్తానని 2.5 సంవత్సరాల క్రితం నేను ప్రకటించాను. 1 లక్ష రూపాయలు ఇంతింతాయి ఒడటింతాయి అన్నట్టుగా విబిజి ఒక బిజినెస్ గ్రూప్ గా స్టార్ట్ అయ్యి ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదురైనా కూడా వాసవి మాత ఆశీస్సులు కాబట్టి ఇవాళ ఒక 5 స్టార్ హోటల్లో మనం ఒక చిన్న దసరా సమ్మేళనం చేసుకునే స్థాయి ఎదిగామంటే ఇది త్రిమూర్తుల కృషి ఫలితమే అనేది నా వాంఛ. విబిజికి నేను కోర్ కమిటీ సభ్యుడిగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా కొనసాగుతున్నాను. ఈ విబిజి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు మన వైశ్య సోదరులకి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చేస్తామని చెప్పేసి పెద్దలందరూ వాళ్ళ సపోర్ట్ కూడా తెలియజేశారు. నేను కూడా నా వంతు సహకారంగా విబిజికి మన బిల్డింగ్ ఉండాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి కాబట్టి 1 లక్ష రూపాయలు నా వంతుగా విబిజి ఫౌండేషన్ కి డిక్లేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్. జై వాసవి వన్స్ అగైన్. Now I request our Tanar Venkata a strong contribution of VBG to Nishad. నేను తెలంగాణ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అండి, వాసవి గ్రూప్ ఆఫ్ ఇండియాని. మన నూతనంగా ఎన్నికైనటువంటి విబిజి చైర్మన్ రాము గారు, ఇమ్మడి రమేష్ గారు, ఇంకా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వైశ్యం సొసైటీలో
ఏమి జరుగుతుంది, సొసైటీ మనకంటే గౌరవించుకుని చూడడానికి నేను ఒక సినిమా తీస్తున్నాను. నమస్తే సేట్ చేయని సినిమా సొసైటీ మొత్తం కూడా మనల్ని అప్రిషియేట్ చేసినట్టు మనకు నమస్తే సర్టిఫికేట్ ఆ సినిమాలో గుర్తు ఉంటుంది. కాబట్టి మన మిత్రులందరూ కూడా ఆ సినిమాను వీక్షించాలని కోరుతూ ఈ అవకాశం చూపించాలని నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా కరోనా మొదటి వేవ్లో నాకు తెలిసి ఆర్య వయసులలో బీబీజీ రాజే ముందుగా కరోనాతో బాధపడుతున్నటువంటి పేదలందరికీ కూడా అన్నదానం నిర్వహించి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిజామాబాద్ ఎమ్మెల్యే దిగాల గణేష్ గారు నాకు మేనవుతాడు. దాన్ని చూసే గణేష్ గారు ఆ రోజు బీబీజీ రాజు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని చూసి తర్వాత టైంలో దాన్ని ఆచరించి ఎమ్మెల్యే గారు కూడా నిజామాబాద్లో దాదాపు 2 నెలల పాటు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి అది రాజు గారితో చాలాసార్లు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, రాజు నేను చూసి నేను నిజామాబాద్లో ఈ సేవా కార్యక్రమం చేశానని చెప్పాడు. మరి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గ్రూప్ అంతా కూడా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మా సహాయ సహకారాలు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా సహాయ సహకారాలు మీకు అందరికీ అందిస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తాను. జయవాస. థ్యాంక్ యూ అన్న. అంటే సభాముఖంగా మన గణేష్ నన్ను చూసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు అని అంటే చాలా సంతోషం. అంటే గణేష్ ఎన్నోసార్లు నాకు కూడా చెప్పాడు. సో ఇప్పుడు గణేష్ దుబాయ్లో ఉండడం వల్ల మీరు వచ్చారు అండ్ మాకు ఇప్పుడు గణేష్ ఉన్న ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు వచ్చినందుకు. సో మా తరఫున ఒక చిన్న సత్కారం అన్న. రమేష్ అన్న పీఠాలు గెలిచినా ఎక్కడ ధార్మికత ఉన్నా కూడా అక్కడ ఆర్యవయసుల పాత్ర 100% ఉంటుంది. మనం కరోనాలో కూడా 2 సార్లు కరోనాలో కూడా మనం చూసేది ఏంటంటే ఎవరు అందరు ఎట్లా కూర్చొని వారు ఉంటే మనం ఆర్యవయసు మాత్రం 24 గంటలు బయటకు వెళ్ళి అందరికీ సర్వీస్ చేశాం. మరి దాంట్లో ముఖ్య పాత్ర విబిజీ పాత్ర కూడా ఉన్నది. విబిజీ వాళ్ళు వైశ్య బిజినెస్ గ్రూప్ స్టార్ట్ చేసేప్పటి నుంచి ఏదో ఒక ప్రత్యేక స్థానంలో అన్నింటిలో కూడా ముందు ఉంటూ ఈ రోజు బీబీజీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి ప్రసాద్ గారు, రాజు గారు, సిఆర్ గారు ముఖ్య పాత్ర పోషించారు. మరి వారితో పాటు ఇప్పుడు బీబీజీ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి దానికి మడిపడి రాము గారు, ఇప్పటి రమేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు దీనికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ఏదైనా సంస్థ స్టార్ట్ అయినప్పుడు మనం దాని అభివృద్ధి రంగంలో పోతుందా, మనం అందరికి అభివృద్ధి రంగంలో పోతుందా అంటే మరి ఈ సంస్థ అభివృద్ధి రంగం పోతుందా పోతుందంటే అభివృద్ధి రంగంలో మరి ఆర్యవైశ్యులందరికీ మన బీదవాళ్ళందరికీ సాయం చేయడానికి ముందుకు సంస్థ ఒకటే మన ఆర్యవైశ్యుల వాళ్ళకు ఉద్యోగ అవకాశం కలిపేది మన షాపులలో. దాంతో పాటు వాళ్ళకి ఫుడ్ మిషన్లు వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ వ్యక్తిగతంగా వారు జీవించేటట్టు సంకల్పం చేయగలిగి వాళ్ళకి ఏదో భోజనం అన్నదానాలు విధానాలు చేసి వాళ్ళ మాత్రం పోషించి ఒకరోజు మాత్రం వాళ్ళకు తింటే సరిపోదు. ప్రతి ఒక్కరు కూడా మన ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరు ఖాళీలు ఉండే సంఘాలు ఉన్నాయి. సంఘాల నుంచి బీదవాళ్ళు వాళ్ళు ఎన్నుకొని వాళ్ళను ఒక సమస్య వాళ్ళ చదువు చెప్పించేసి వాళ్ళకు ఒక ఉద్యోగం ఇప్పించి వాళ్ళ చేతిలో వాళ్ళు ఇవ్వడం మన ఆర్యవైశ్య జాతి కూడా మన ముందు చూడుకోవాలని సమాపం కొడుతూ అందరికి విజయ చెప్పి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి కమిటీ ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ జగ్ని రమేష్ గారు ప్లీజ్ కమ్. బీబీజీ నూతనంగా ఎన్నుకున్న రామోహన్ గారికి, రమేష్ అన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కంగ్రాచులేషన్ అన్న గారు. మీరు కూడా మన అన్న చెప్పినట్టు బ్రహ్మ త్రిమూర్తులు సేవా తత్పరంగా కలిగిన వాళ్ళు మీరు. ఖచ్చితంగా ఈ సంస్థలో చాలా ముందుకు తీసుకెళ్తారని నాకు కూడా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే రమేష్ అన్న గురించి నాకు బాగా తెలిసి 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. చాలా సేవా తత్పరం కలిసిన మనిషి. ఎప్పుడు ఏదో ఒక ఉత్సవంతో ఎవరికి ఏదో విధంగా సేవ చేయాలని చాలా ముందుండే వ్యక్తి. చాలా ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంస్థ కూడా భోజనాలు అవి కాకుండా ఎక్కువ విద్యార్థులకు, పేద విద్యార్థులకు, పేద కుటుంబాలకు ఆదుకోవడం అనేది చాలా మంచి విషయం. మన ఆర్యవైశ్య సంస్థలన్నీ కూడా ఎక్కువ భోజనాలకు కాకుండా ఇలా
విద్యార్థి పేద విద్యార్థులు పేద వైశ్యులకు సేవ చేయాలనే తత్పరము చాలా మంచి ఉద్దేశం కాబట్టి నా వంతుగా మీరు కూడా ఒక 3 లక్షల రూపాయలు ఈ సంస్థకు అందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామన్న మడపడి రామన్న ఎక్కడున్నా మా చైర్మన్ గారు రాము గారు ఎక్కడున్నా రావాలి. ఆంజనేయ స్వామి డైరెక్టర్ మోర్శెట్టి శ్రీనివాసన్న గారు కూడా ఒక 2 నిమిషాలు మీ అమూల్యమైన విషయం చెప్పాలని. మాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, వారు నిరంతరం వారి తండ్రి గారు వారు అన్నదాన సేవ చేస్తుండేది. సేమ్ కరోనా టైంలో రాజు గారు అదే కార్యక్రమం చేస్తుంటే మేము ఎమ్మెల్యే గారికి ఈయన ఫోటోలు అప్డేట్ చేస్తుండేది. రోజు ఈయన ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు, బీబీసీ తరఫున ఎక్కడ ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నారు. నిజంగా ఆ రోజున కరోనా టైంలో అన్నమో రామచంద్ర అని ఎందరో ఎదురు చూసిన అభాగ్యులకి బీబీసీ అండగా ఉంది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేము మా అన్నపూర్ణ వాసవి అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి కూడా మా సురేంద్ర గారు, మా ఇమ్మడి గారు, మా జగని రమేష్ గారు మేమందరం కూడా ఎంతో సేవ చేశాం. స్పెషల్గా ఈరోజు మాకంతా ఆప్తుడు చాలా ప్రియమైన మనిషి ఇమ్మడి గారు. సో గౌరవ అధ్యక్షులుగా ఉన్నందుకు వారికి కంగ్రాచులేషన్స్. రాము గారికి మరి ఇతర సభ్యులందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ బీబీజీ తరఫున ఈ డెవలప్మెంట్ కోసం అందరూ కష్టపడుతున్నారు. దాని తరఫున నా వంతుగా ఒక 2 లక్షల రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను సంస్థకు. Thank you, thanks a lot. Now, we request our Secretary Ramaya garu, ma chief of now, sir, please come. రమేష్ గారు ఎన్నో చేసినటువంటి 3 లక్షల రూపాయల చెక్కు మన చైర్మన్ మడపల్లి రాము గారికి ఇస్తున్నారు. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ రమేష్ అన్న. నువ్వు మా పక్కపక్కనే వదులుతావు బీబీఎన్లో 3 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. సభాముఖంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి మేము ఫస్ట్ అడిగాము కానీ ఏదో డబ్బులు తీసుకోమని, కానీ అలా కాకుండా అన్న ఒక ఈసీ మెంబర్గా మా దాంట్లోకి వస్తున్నాడు. ఇది ఏదో డొనేషన్ అంటే తీసుకోలేదు, ఈసీ మెంబర్గా వచ్చి మా సేవ చూసి వాలంటీర్గా ఇస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ అన్న సభాముఖంగా. థ్యాంక్ యూ. అలాగే మన ఆత్మీయ అతిథి ఒక సురేష్ గారు ఒక 2 lakhs మన బీబీజీ ఫౌండేషన్ కార్పొరేషన్ ఇస్తున్నారు. అండ్ రిక్వెస్ట్ రాము గారు 2 lakhs. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాము గారు డబ్బు వద్దు వద్దుగా ఆయన వస్తూ ఉంది. మనం అనుకున్నట్టు బాగుంటుందేమో. ఎనివే థ్యాంక్ యూ రమణయ్య గారు. we need your wishes, blessing, a strong support. నా థ్యాంక్ యూ అన్న. దయాకర్ అన్న 3 లక్షల రూపాయలు డొనేషన్ చేయడం చాలా థ్యాంక్స్ అన్న. నేను థ్యాంక్ యూ అన్న వెరీ మచ్. 3 lakhs డొనేషన్. 2 years బ్యాక్ నాకు మా రామన్న ఫోన్ చేసిండు. అప్పటికి రామన్న నాకు తెలియదు. ఫోన్ చేసి ఇదే వాట్సాప్లలో చూసుకుంటూ నన్ను ఫోన్ చేసి, తమ్ముడు నీ పేరేంది, నా పేరే ఉంది, నా ఇంటి పేరు ఉంది, మడపడి నీ పేరేంది అంటే ఇట్లా మడపడి రాదని గోత్రం ఏంది అని గంధశిల అన్న అని చెప్పిన. కొంచెం మా నాన్న గంధశిల ఇయర్ నుంచి నా తమ్ముడివి, నువ్వు ఇంటర్నెట్ రేపు పొద్దున వచ్చేసిన కలువారు అన్నాడు. అంటే అప్పుడు ఫుల్ కరోనా టైంలో కూడా నన్ను పిలిచి అన్న నువ్వు చేస్తున్న సేవలు అభినందనం. ఇక ఇవాళ నన్ను అడిగిండు, అంటే నీకు అన్నదమ్ములు ఉన్నారా లేదంటే, లేదన్నా ఒక అక్క ఒక చెల్లి అన్నదమ్ములు లేదంటే నేను ఇయ్యాల నుంచి నేను అన్నను. సో ఇవాళ నుంచి నువ్వు నా సొంత తమ్ముళ్ళగా ఉండాలి అని చెప్పేసి అన్న నన్ను ఇది చేసిండు. సో అందరూ ముందు సభాముఖంగా అన్నకు ధన్యవాదాలు. నిన్ననే అన్నయ్య బ్లెస్సింగ్ తీసుకున్నా అన్న. రాజేంద్ర
భయ్యా భయ్యా సార్ 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 వీళ్ళపైన జరప నా పెద్ద బాధ్యతను తీసుకోన్నారు సార్ ఈ సార్ జరపండి సార్ తీస్తూనే ఉన్నారు కెమెరా మనదే తీసినా మంచిది ఇవి కూడా మనే ఆయన లేడు మన ఫోన్ చెప్పారు చాలా సంతోషం. ఈరోజు ముగ్గురు రమేష్ అన్న గారు, రాము గారు, శ్రీనివాస్ గారు ఈరోజు ఫౌండేషన్ స్టార్ట్ చేయడం విజయదశమి శుభసూచకం. ఈ ఫౌండేషన్ మరి ఒక రాష్ట్రంలో కాదు జాతీయంగా కూడా పెద్ద సంస్థ ఏర్పడి జాతీయంగా కూడా మంచి పేరు కాంచాలని కోరుకుంటూ వాసవంత కోరుకుంటూ. థ్యాంక్ యూ అన్న. మా ఆప్తులు అంటే మన వయస్సులలో కూడా మెగా ప్రొడ్యూసర్ అంటే డివి రామానాయుడు గారు 100-150 చిత్రాలు తీసారు. మన వయస్సులో 100 చిత్రాలు తీసి ఇంకా అంటే నా సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ నేను మాత్రం ఎప్పుడు పోయలేదని తొడగొట్టి ఫుల్ ఛాలెంజ్ చేసి మా రామ్ సత్యనారాయణ గారు ఎప్పటికీ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లతో అందరితోటి చాలా సన్నిహితంగా ఉంటూ మొన్ననే మా ఎలక్షన్స్ లో కూడా ఆయన ప్రెసిడెంట్ గా పోటీ చేద్దామని అనుకున్నారు. కాకపోతే మంచు విష్ణు గారు, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు కోరడంతో ఆయన విడ్రా అయ్యారు. కానీ ఖచ్చితంగా ఆయన మా ఎలక్షన్స్ లో నిలబడితే ప్రెసిడెంట్ గా కాదు అసలు దేశం అంటే మా అనేది ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో ఉంది. అంటే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏవేవి ఉన్నా కూడా అవన్నింటిలో మన ఖచ్చితంగా ఏ దేశంలో కూడా యునానిమస్ గెలుస్తారు. సో ఆయన ఒకటే ఇప్పుడు కూడా చెప్తుంటారు నా సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ నేను ఎప్పుడు ఫెయిల్ గాను. ఒక్కసారి మా రామ్ సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండి ఫోటోలకు పోజులు ఇస్తారు. ఇది జనరల్ గా జగమెరిగిన సత్యం. రామ్ సత్యాన్ని ఏం చేస్తాడంటే ఫోటోలు మీరు దిగిన రై మేము పట్టుకుంటాం. ఈయన కూడా సత్యనారాయణ అనుకున్న స్పెషలైజేషన్ అది ఒక రిగర్ బి వీఆర్ అప్రిషియేట్ రామ్ సత్యనారాయణ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ బీబీజీ అనే సంస్థ శ్రీగారి గారు మొక్కేస్తే మన రాజు గారు అండ్ ప్రసాద్ గారు అద్భుతంగా నీళ్ళు వేసి మొక్క పెద్దదిగా చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు అత్యంత మహారాజులు వచ్చి దాన్ని అద్భుతమైన మహావృక్షంలాగా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చారు. ఏ పనైనా సిన్సియర్గా చేస్తే సక్సెస్ ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఈ బీబీజీ ఫౌండేషన్. యాక్చువల్లీ బీబీజీ గ్రూప్ నుంచి బీబీజీ ఫౌండేషన్ స్థాయికి ఎదిగిందంటే దానికి ముగ్గురు కృషి ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 24 hours రాజు గారు అందరికీ అవైలబుల్గా ఉండే మనిషి. మరో విషయం ఏంటంటే కరోనా ఎప్పుడు ఆయన ఏం చేయదు, ఆయన కూడా తిరిగి మమ్మల్ని చేస్తారు ఏం చేస్తే. అందువల్ల ఆయన కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని సహకారాలు చేశారో రోజు వాట్సాప్ నిండా మాకు అయ్యే ఫోటోలు అవి చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేస్తే బాగుంటుంది, నేను కూడా చేస్తే బాగుంటుంది అనే స్థాయికి ఈ జనం అందరినీ మోటివేట్ చేశారంటే దానికి కారణం బీపీజీ రాజు గారు. ఆ రాజు గారు వేసిన ఈ మొక్క మహావృక్షమై అతిరథ మహాదేవుని చేతిలో ఉంది. ఈవేళ ఈ సంస్థకి మరి భారతదేశం ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో కూడా ఇది వన్నె తెచ్చే విధంగా ఉందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ రామ్ సత్యనారాయణ. మరి ఏదో ఒక చిన్న గ్రూప్ బిజినెస్ గ్రూప్ నెట్వర్క్ గ్రూప్ స్టార్ట్ చేసి అది వాటితో పెరుగుతూ పోతున్నది. మరి ఇవాళ రోజు బీబీజీ ఫౌండేషన్ పేరు మీద ఏదో చిన్న కార్యక్రమాలు అనుకుంటే వివిధ సంస్థలలో ఎంతో పేరు సంపాదించుకున్న మెడికల్ ఫీల్డ్ లో ఉన్న మా రామన్నని తీసుకున్నా, చిట్ ఫండ్ ఫీల్డ్ లో తీసుకున్నా, మా సీనియర్ తీసుకున్నా, మా రమేష్ అన్న తీసుకున్నా, వారి ఫీల్డ్ లో వారు ఎంతో సక్సెస్ అయిన బిజినెస్ మెన్ లో మరి అప్పుడు డైరెక్టర్ గారు కూడాను మరి రైస్ మిల్ ఫీల్డ్, చిట్ ఫండ్ ఫీల్డ్ లో డైరెక్టర్ గారు కూడాను ఎంతో అభివృద్ధి చెందారు. వీరంతా కలిసి మరి ఈ రోజు బీపీఎల్ ఫౌండేషన్ లో ఒక భాగస్వాములు అయిపోయి ఆ సంస్థను ముందుకు నడిపించాలనే ప్రయత్నంలో మొట్టమొదట బాబుఖాన్ ఎస్టేట్ లో ఒక సొంత ఆఫీస్ తీసుకోవడం అనేది మొట్టమొదటి విజయం. మరి ఇటువంటి విజయాలు మరి దసరా సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో ఇంకెన్నో విజయాలు సాధించాలని, ఆ విజయాలకు భగవంతుడు అన్ని విధాలా వారికి చేతునివ్వాలని తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన బీబీజీ ఫౌండేషన్
సభ్యులకు బీబీజీ ఫౌండర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. శివ గారు మీ అందరూ తెలిసిన విషయం శివ is having a great network. Today I'm feeling proud and happy. One of the major reasons is Raju is from Nizamabad. Proud of Nizamabad. ఇంకొక ప్రౌడ్ ఏంటంటే రాజీవానికి కాదు ప్రౌడ్ ఇట్ ఇస్. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ అంటే టుడే నేను ఐ ఫీల్ ప్రౌడ్. నాకు పర్ డే నా వాట్సాప్ లో కానివ్వండి, నా కాల్స్ లో కానివ్వండి, ఇమ్మాడి చిల్డ్రన్స్ గురించి అన్నా మీకు ఎన్ని కాల్స్ వస్తాయో నాకు తెలియదు అన్న, నాకైతే కాల్స్ కూడా కాల్స్. ఇక్కడ ఇమ్మాడి అనేది ఒక బ్రాండ్ గా యావరేజ్ ఫీల్ బ్రాండ్. అన్నవాళ్ళు వచ్చే కంటే ముందు హైదరాబాద్ లో చాలా తక్కువ ఇమ్మాడి అనే పేరు విన్నవాళ్ళు. నాకు ప్రతి ఒక్కరు అడిగేవారు మీరు ఎక్కడ వాళ్ళని చెప్పేసి. ఇమ్మాడి అని చెప్పేసి నేను ఎక్స్ప్రెస్ ఇచ్చుకునేవాడిని. ఈ రోజు ఎక్స్ప్రెషన్ తక్కువ లేదు, ఇమ్మాడి ఒక బ్రాండ్ అయిపోయింది. అండ్ టుడే ఐ ఫీల్ వన్ మోర్ హ్యాపీనెస్ ఇస్ రాహుల్ తో కలిసాను నేను. దిస్ ఇస్ సెకండ్ మీట్ విత్ రాహుల్. ప్లీజ్ కమ్ రాహుల్. జనరల్ గా ఏంటంటే లైమ్ లైట్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. ప్రసాద్ గారిని ఫాదర్ ఉంచుకొని రాహుల్ ఇక్కడ సైలెంట్ గా ఒక పక్కన ఉన్నాడంటే చాలా రేర్ కేస్. ఓకే, రాహుల్ ఈస్ ఇంటూ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ the knowledge which he has, the company is working. It's not a small company, and there are very proud feeling people here. Thanks a lot, and congratulations to BPG and BPG Foundation and all successful. Thank you. రాముబావ మాకు ఈయనగా దొరకడం, మా ఇంటి పిల్లలు వారికి ఇవ్వడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంటే మా కుటుంబంలో చేసే సేవలో వాళ్ళు కూడా సేవాభావంతో పాలుపంచుకుంటున్నందుకు నిజంగా ధన్యులు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చంద్రమౌళి మా బావగారైన బియ్యంకుల వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఆయన ముందుండి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అన్నా నూతనంగా ఎన్నుకోబడినటువంటి తాటిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మన రమేష్ అన్న, వారి యొక్క కొత్త సీపడు కొత్త కార్యవర్గం అందరూ కూడా బీబీజీ నుండి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా కరోనా ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు చూసాం. అదే కాకుండా దసరా సమ్మేళనం అనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు బీబీజీ ఫౌండేషన్ వారిని అభినందిస్తున్నాం. మరి ఇంతకుముందు చాలా మంది వక్తలు, దాంట్లో ఒక 40-50 మంది మాట్లాడారు. అగ్రత మహారాజు అంటే ఇక్కడనే కనిపిస్తున్నారు. అగ్రత మహారాజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమంలో వయసులకి ఎక్కువ అవేర్నెస్ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరు పనిచేయలే కానీ ఈరోజు వైశ్య సంఘాలు మాత్రం మా వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వయసులు అంటేనే తెలంగాణ రాష్ట్రం అంటే వయసులో చెప్పుకోదగ్గగా చాలా మంది పనిచేస్తుంది. గర్వకారణం. కనీసం ఒక అవేర్నెస్ వచ్చింది. మన ప్రాంతం కోసం చేసే దాంట్లో పనిచేస్తున్నాం. కానీ సేవ గురించి మాట్లాడుకునేటువంటి కార్యక్రమంలో బాగా పోటీ పడుతున్నాం. మనం సేవ చేస్తున్నాం, గొప్పని చెప్పుకుంటాం. ఎందుకు గొప్పనో మనకు మన పైసా ఖర్చు పెట్టుకుంటాం. ప్రభుత్వం నుండి వచ్చే సహాయ సహకారాలు మాత్రం ఎక్కడ కనిపిస్తారు. ఇంతమంది వక్తలు మాట్లాడారు, 5 ఎకరాలు మాట్లాడాం, మనకు అది వచ్చింది ఇది వచ్చిందని. ఎక్కడ వేస్తే దొంగలు అక్కడనే ఉంది. ఇది కాకవర్షం కాదు, ఉన్న వాస్తవాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ధైర్యం ఉన్నటువంటి ఎక్కువ వ్యక్తి ఉన్నటువంటి వైశ్య సంఘాలు గొప్పగా చెప్పుకుంటాం. స్వాతంత్రం రాకముందు నుండి కూడా మనం గర్వంగా చెప్పుకునేటువంటి దాంట్లో ఒక మహాత్మా గాంధీని ఉదాహరణ తీసుకోవచ్చు, బొట్టి శ్రీరాములు గారు తీసుకోవచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక భూపతి కృష్ణమూర్తి గారిని తీసుకోవచ్చు. ఇంతమంది మీరు పిలిచినటువంటి ముఖ్య అతిథులు బంగారే శర్మ గారు చెప్పిండు, ఒక బంగారం అనేటువంటి మాట చెప్పింది.
మనం అంటే వయసు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కాదు, మన ఒక గొప్పతనం. ఉత్పాదక శక్తిని పెంచే దాంట్లో మనం కీలకంగా పనిచేసేటువంటి వ్యక్తులు మనం. అగ్రికల్చర్ ఫ్యామిలీ స్కిల్స్ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏం చెప్తున్నాం, ఆర్యవైశ్యం అని చెప్తున్నాం. మన ధర్మశాస్త్రాన్ని తీసుకున్నప్పుడైతే బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యులు, శూద్రుడు 4 వర్ణాలు. మరి 4 వర్ణాల్లో భాగంగా వచ్చినప్పుడు మన వైశ్యుల్లో ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మన కిరాణా షాపులు వెళ్ళి మన సేవ చేస్తున్నాం, గుడి చేస్తున్నాం, బడి చేస్తున్నాం, అన్నసత్రం పెట్టినాం, ఆడ చందాలు తెచ్చినాం, ఏడే చందాలు తెచ్చినాం, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం చెప్పుకుంటాం. కానీ ఎవరి పైసలు పోతుంది, మన పైసలు పోతుంది. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, 32% జీడీపీలో మనమే ఉన్నామని చెప్తున్నాం. మన కష్టార్జితం ఉంది మనది. 32% ఉన్నటువంటి ప్రజలు మనం కట్టేటువంటి జీడీపీలో ఉన్నటువంటి 100% మందికి మనం సర్వ్ చేస్తున్నాం. కానీ మనకు రాజకీయ పరంగా ఎక్కడ గుర్తింపు లేదు. వచ్చిన తర్వాత మనం చెప్పడం కాదు, ఏ పార్టీలో ఉన్నామనేది కాదు, ఎక్కడ ఉన్నామనేది కాదు, ప్రభుత్వంలో సాధించే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. గతంలో 15-16 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో 294 నియోజకవర్గాలు ఉంటే మనకు అనుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా, గవర్నర్గా రోషే గారు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శాసనసభ్యుడు మన గణేష్ గారు ఉన్నారు. మరి ఆయన చేసినటువంటి సేవల భాగంగా, గణేష్ గుప్తా గారు చేసినటువంటి సేవల భాగంగా నాటి తెలంగాణ ఉద్యమ సహకార మిత్రుడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కనీసం ఏ సంఘం వారు కూడా మంత్రి పదవి కావాలని మనం డిమాండ్ చేయలేదు. కానీ కార్పొరేషన్ వస్తే కావాలని చెప్తున్నారు. ఎవరి కోసం కార్పొరేషన్? 100 కార్పొరేషన్ ఉన్నాయి. 100 కులాలకు స్థలం ఇచ్చుడు, 100 కులాలకు స్థలం ఇచ్చుడు, అందులో మనదో కులం. దయచేసి మన దగ్గర డబ్బులు లేవని కాదు, యూనిటీ కొంచెం తక్కువైనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా మనం అమేకం కావాలి, రాజకీయంగా ఏకం కావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సర్వీస్ ఒకటి ముఖ్యం కాదు. మనం కరోనా వేవ్లో, ఫస్ట్ వేవ్లో కావచ్చు, సెకండ్ వేవ్లో కావచ్చు, అద్భుతంగా చేసినటువంటి సంస్థలు చాలా మంది ఉన్నారు. మేము వైశ్య వికాస వేదిక నుండి దాదాపు 50,000 మందికి మేము భోజనాలు చూసినటువంటి దాంట్లో మేము కీలకంగా పనిచేస్తున్నాం. బండారు సుబ్బారావు సివిల్ కార్పొరేషన్ చేశారు, వాసవి సేవా కేంద్రం నుండి చేశారు, ఆర్యవైశ్య సంఘాలు ఎక్కడ ఉంటే అక్కడ చాలా మంది చేశారు. బీబీజీ వాళ్ళు చేయలేదు చెప్పలేదు. బీబీజీ వాళ్ళు పూర్తి స్థాయిలో రాజుకు కనీసం నేను ఒక 45 సార్లు ఫోన్ చేయొచ్చు, జాగ్రత్త రాదు, కరోనా చాలా దుష్పరిణామాలు ఎదుర్కొంటూ చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా మన కమ్యూనిటీ మేలుకొనకపోతే జరిగే నష్టం, భారీ నష్టం ఉన్నది. తెలంగాణ వయసులో మేలుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మార్వాడీలు మన వ్యాపారం మీద దండెత్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వచ్చి మన వ్యాపారాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇంకొక విషయం, మనం ఎక్కడ సందర్భం వచ్చినా మన జాతి గురించి గొప్ప చెప్పుకుంటాం, కానీ యూనిటీ గురించి ఎక్కడ చెప్పట్లేదు. మనం ఇంటర్నల్ పాలిటిక్స్, నువ్వు గొప్పనా నేను గొప్పనా, ఫస్ట్ సమాజం, మన కమ్యూనిటీ గొప్పదని చెప్పుకునేటువంటి క్రమంలో, ఆ క్రమంలో సర్వీస్ ఒకటే కాదు, మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. విద్యార్థుల కోసం మేము ఇంతమంది మా బస్సులు చెప్తుండే, అన్న వైశ్య వికాస వేదిక నుండి దాదాపు 4-5 వేల మంది పిల్లలకు, విద్యార్థులకు మేము అద్భుతమైనటువంటి కార్యక్రమాలు రూపొందించాం. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో అలాగే సమ్మేళనం కూడా తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ పర్టికులర్ గా అలాగే ఒక కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బండారు దత్తాత్రేయ గారు చేసిన తర్వాత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తెచ్చిలో మేము అలాగే దాదాపు 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. దసరా అలాగే ఇక్కడ వచ్చినటువంటి రమణయ్య గారు కావచ్చు, ఊరు నరసింహ కావచ్చు, చాలా మంది పెద్దలు మనకు ఆ అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి దాఖలు. అంటే మనం చేసే దాంట్లో యూనిటీతో పాటు కొంత ఇన్స్పిరేషన్. అలాగే వైశ్య కల్చర్ ఆఫీసర్ అసోసియేషన్ మనకు కావాల్సినటువంటి ఆఫీసర్ అందరూ కూడా ఇమ్మీడియట్ గా మనకు స్పందించేటువంటి ఆఫీసర్ కూడా ఎడ్యుకేషన్ మీద మీరు తీసుకున్నటువంటి ఫౌండేషన్ లో అన్నదానమే కాకుండా, కుట్టు మిషన్లే కాకుండా కొంత స్కిల్ డెవలప్మెంట్ మీద చేసేటువంటి కార్యక్రమాలు ఉంటే మాత్రం, ఎడ్యుకేషన్ సంబంధించి ఒకవేళ మా అవసరాలు ఉంటే మాత్రం మేము మా వీక్యూనిటీస్ ద్వారా కరోనా పీరియడ్ లో ఇంట్లో కూర్చున్నటువంటి పిల్లలకు మేము వీక్యూనిటీస్ నుండి పాఠాలు నేర్పుకుంటాం. అంటే ఎవరైనా కోచింగ్ కావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించబడడం తప్పకుండా కోచింగ్ విషయంలో కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మేము పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని చెప్తూ వీక్యూనిటీస్ వెళ్ళినప్పుడు వాల్యూస్ విజన్ విక్టరీ, వీక్యూనిటీస్ అంటే వాల్యూస్ విక్టరీ, లక్ష్యం సమాజ హితం కోసం పనిచేసేటువంటి దానిలో మేము కీలకంగా ఉన్నాం. ఈరోజు గతంలో వార్తా
అద్భుతంగా పనిచేస్తున్నాం. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా మాకు ఒక రోజు ముందు చెప్పి ఇక్కడ కార్యక్రమం ఉందంటే మాత్రం తప్పకుండా టెలికాస్ట్ చేసేటప్పుడు మేము కీలకంగా పనిచేస్తామని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి విజీ ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు చేసే కార్యక్రమాన్ని యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మేము వీటి నుండి ప్రసారం చేస్తామని చెప్పి విన్నవిస్తున్నాం. జై తెలంగాణ, జై వాసవి. జయవాసవి వాసవి మాత పుత్రులం, ఆర్యవైశ్య బిడ్డల, ఆర్యవైశ్య వ్యాపారవేత్తలు. ఈ వ్యాపారం మనం చేసుకుంటూ మరి సమాజ సేవలో పాల్గొంటున్న మన బీబీజీ ఫౌండేషన్ ప్రసాద్ గారు అయితే, రాజు గారు అయితే, మరి శ్రీహరి గారు అయితే, మరి ఇప్పుడు నూతనంగా ఇది చైర్మన్గా ఎన్నికైన మన రామన్న గారు, మరి ఆ విభాగానికి అందరికీ శుభాకాంక్షలు తెలుసు. ప్రతి వారు చేసే సేవలు మమ్మల్ని కూడా పాల్పంచుకున్న అదృష్టం కలిపారు. జై వాసు. మా తప్పల్ రాజన్న గారు మాట్లాడారు. కరోనా టైంలో ఎవ్వరు వాళ్ళు ఇంట్లో ఉండే సమయంలో వీళ్ళు బయటకు వచ్చి మనకు భోజనాలు కానీ ఏది కానీ మన ఆదివాసులందరికీ సిటీలో తిరిగి ఇట్లా చేసేదంటే చాలా సంతోషం. ఈ ఆర్గనైజింగ్ మీరు రావాలి జిల్లాల వారే కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకొని 100% నేను లెవెల్లో ఉంటుందని చెప్తాం. జిల్లాల వారి రావణ గారు ఇంత పెద్ద పని చేస్తున్నారంటే మాకు చాలా సంతోషం. ఇది చిన్న చిన్న పని కాదు, చాలా పెద్ద పని, దాతృత్వమైన గుణం ఉంటేనే ఈ పని బుద్ధి ఉంటుంది. ఇది చిన్న ముచ్చట కాదు. రాజుగారికి కూడా శ్రమించడానికి తెలిసింది. ఇంతమంది మా రావాలని చెప్పింది. చాలా సంతోషంగా రమేష్ అన్న కూడా చాలా కష్టపడతాను. చాలా అందరూ పిలిచి ఆహ్వానించినందుకు నమస్కారం. థ్యాంక్ యూ అన్న. మాకు మా ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మేము వివైశ్య నుంచి వచ్చాము, మేము వివైశ్యలో ఉన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాము. నా వివైశ్య గురించి తెలియదు, మా ప్రసాద్ గారు చెప్తుంటే విన్నాను. సో అంటే ఆయన ప్రతి మీటింగ్ లో కూడా వివైశ్య గురించి చాలా ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన ఆలోచనలు మేము బీబీజీ పెట్టడం జరిగింది, దీనివల్ల ఇలా చేయడం జరిగిందని మాకు చెప్తుంటారు. సో ఇలాగే మా బీబీఎం శివ గారికి కృతజ్ఞతలు చెప్తున్నట్టే మా అనిల్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక్క నిమిషం మాట్లాడాలి, ఏమనుకోవద్దు దయచేసి అందరూ ఒక్క నిమిషం మాట్లాడాలి. ప్రసాద్ గారు వెరీ ప్యాషనెట్ పర్సన్. ఎప్పుడైతే మన వివేచన నుంచి చాలా యాక్టివ్ ఉండేవారు. అన్ని స్టేట్స్ మీటింగ్ ఎవ్రీ మీటింగ్ అటెండ్ అయిపోయి అర్థం చేస్తున్నారు. అండ్ రాజు గారు గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. కరోనా టైంలో ఆయన చేసిన సేవలు కానీ అవన్నీ కూడా ఎవరు కూడా చేయగలిగిన మీరు. ఎందుకంటే నేను కూడా ఎంతో కొంత చిన్న నాకు చేస్తుంటాను, బట్ రాజు గారు మాత్రం చాలా బాగా చేశారు కరోనా టైంలో. అండ్ మా గ్రామం మడిపడి కదా అండ్ మరి కమిషనర్ శ్రీనివాస్ గారు, యా థ్యాంక్ యూ. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే రామమోడి గారు వచ్చేసి దొంగట, నాది వచ్చేసి చేయాలి. సో మా ప్రాంతం కోసం అంటే ఇప్పటి వరకు నిజామాబాద్ అంటే అదే రామన్న మా ఊరే కదా, మీరు కూడా చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి. సో నేను కూడా పుట్టి పెరిగి నా ఊరు చేయాలి దొంగట పక్కనే. సో కంగ్రాచులేషన్స్ అన్న, మన ఊరి నుంచి వచ్చి మీ ఏరియా చూసాక అందరూ కూడా ప్రతి ఒక్కరి కూడా చాలా బాగుంది. కష్టపడే వారికి ఎవరికైనా పలకం తగ్గుతుంది ఎప్పుడైనా కానీ. సో అలాగే మీ బీబీజీ ఫౌండేషన్ కూడా ఇంకా చాలా మందికి ఎంతో మందికి ఉపయోగపడాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ రమేష్. ఇప్పుడు ఈ రోజు ముగ్గురు కలిశారు. రేపు రోజున మనమంతా కూడా మనం వీలైనంత సహాయం చేయగలిగితే ఎంతైనా చేయొచ్చు మనము. సో ఒక మాట ఉన్నారు, రాము గారు ఉన్నారంటే డబ్బక్కర్లేదు, మనం పూర్ వైశ్యాస్ హెల్ప్ చేద్దామని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చిందండి. నేను యాక్చువల్గా హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు 63 సంవత్సరాల బోర్డు ఆర్గనైజేషన్. సో నేను ప్రెసిడెంట్గా ఎన్నికైనాక నేను చేసే ప్రయత్నం కూడా అంతే. చాలా కార్యక్రమాలు బియాండ్ అవర్ కెపాసిటీ కూడా చేయడం జరిగింది. అన్ని కూడా ప్రసాద్ గారు తర్వాత మిత్రులందరూ కూడా సహాయంతో నావల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం.
అలానే బీబీజీకి ఇంతమంది మార్పులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మంచి ప్రోగ్రామ్స్ చేసి లీడ్ ఆఫ్ ఎవర్ ఉండాలని కోరుకుంటున్నా. నా అబ్జర్వేషన్ ఏం సార్ అంటే ఈ రోజు ముగ్గురికి ఇంకో ముగ్గురు కలిశారు అంటే ఎంతండి 6 కాదండి 3 to the power of 3 అంటే 27 times. So that is your power and that your capacity, it is possible అండి. ప్యాషన్ గా మనం ప్యాషనేట్ గా ఉంటాము, డెఫినెట్ గా అందరి సహాయకాలను అంతా కూడా అందిస్తాము, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. సో లెట్ us definitely ఇంకా మేక్ ఇట్ ఏ బిగ్గర్ అండ్ వైబ్రెంట్ ఆర్గనైజేషన్. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. థాంక్యూ సార్. థాంక్యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ విబిజి అంటే వైశ్య బిజినెస్ గ్రూప్ ఆఫ్ రాజు ప్రసాద్ వారు మొదలు దీనికి శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టి ఈ రోజు పెద్దవాళ్ళను రామును, తర్వాత మన రమేష్ గారిని, తర్వాత శ్రీనివాస్ గారిని, చాలా పెద్ద పెద్ద వాళ్ళను దయాకర్ గారిని తీసుకొని చాలా చాలా ఈ యొక్క దాన్ని చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్లారు. దీన్ని చాలా మనం గర్వించదగ్గ విషయం. నేను షిరిడి సాయిబాబా సంస్థ వెలిచూర్ నగర్ చైర్మన్ అండ్ ఫౌండర్. రోజు కూడా మేము ఇదే సేవా కార్యక్రమాలు మేము డైలీ రోజు 2000 మందికి భోజనం, గురువారం వస్తే 5000 6000 మందికి భోజన సౌకర్యం కల్పిస్తాం. మన కరోనా టైంలో కూడా కరోనా పేషెంట్స్ కు ఇంటింటికి భోజనం పంపించాం. రోజు 2000 నుంచి 3000 మందికి డైలీ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. ఇది చాలా మాకు 65 రోజులు ఈ విధంగా పంపించి చేశాము. తర్వాత మొదలు వచ్చినప్పుడు డైలీ 1000-1500 మందికి డైలీ కనీసం 9 నెలల వరకు లేదు అనుకుంటా మేము యొక్క కార్యక్రమాన్ని షిరిడి సాయిబాబా సంస్థ చేసింది. అదే ప్రకారంగా రాజుగారు కూడా ఎన్నో జాగ్రత్తగా ఎన్నో ఇతర కూడా మేము చూసాము, మేము చేసాము. ఆస్తు లేకుండా ఇది లేకుండా అది చేస్తాం. చాలా చాలా గొప్పతనం. దాన్ని రాజు మరొకసారి కూడా అభినందించవలసిన విషయం. ఇది మనం అందరం కూడా ఇప్పుడు రాజకీయంలో మనం వెనుకబడి ఉన్నాము అంటే మన ఐక్యత లేక వెనుకబడి ఉన్నాము. కాబట్టి మన ఐక్యత వచ్చినాడు మనల్ని ఎవరు ఎదిరించేవాడు ఉండడు అని చెప్పి నేను ఈ సభాముఖంగా వైశ్య కమ్యూనిటీ, వైశ్య ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ విద్యార్థులను. ఎందుకంటే ఇది వారం రోజుల కిందనే ఒక మహాత్ముడు పెద్దవారు చెప్పారు, మీరందరూ ఐక్యత లేక మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరు ఐక్యత ఉన్నట్టయితే మీరు ముందు పోతారు. రేపు 23లో ఎలక్షన్స్ అయితే 20 మంది మీ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, 20 మంది ఉంటారు మీ ఐక్యత ఉంటే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకోటి 29లో ఎలక్షన్ అయితే కంపల్సరీ సీఎం మన వైశ్యుడు ఉంటాడు అని చెప్పి చాలా గర్వంగా చెప్పాడు. ఇది మనం గర్వించదగ్గ విషయం. దీని అందరూ కూడా వచ్చి మనము స్వర్ణయుగం అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు తీసుకొచ్చి ముందర పెడతారు అని చెప్పి ఒక మహాత్ముడు పెద్ద ఇది ఆయన హిమాలయాలో ఉంటాడు. ఆయన వచ్చి మన ఇది చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా ఏది ఉండని, ఏ మనుషులు ఉండని, ఎవరు ఎట్లా ఉన్నా కానీ ఒక ఐక్యతను తీసుకొని వచ్చి మనం ఐక్యత ఉన్నట్టయితే ఇది మనం ఎంతో వృద్ధిలోకి వస్తాము. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా మన మనసు భావాలను పక్కన పెట్టి మన ఐక్యతను ఇది చేయాలని నేను ఈ విబిజి వారి ద్వారా నేను కోరుకుంటున్నాను. మన ఐక్యత, వైశ్య ఐక్యత, వైశ్య ఐక్యత, వైశ్య ఐక్యత, వైశ్య ఐక్యత. వస్తలేదు సార్, సౌండ్ వస్తలేదు. వైశ్య ఐక్యత, వైశ్య ఐక్యత. ఇది మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటుందో ఆ రోజు మనం ఎదిరించేవాడు ఉండదు అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన విబిజి వారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎప్పుడైనా నా తెలుసుకునే
గారు సాయిబాబా టెంపుల్ రావచ్చు, వచ్చి గుప్తగారు అంటే అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇస్తారు. కానీ మనం పెట్టింది మనం చేసింది కాబట్టి మీరందరూ కూడా చేయవలసిందిగా ఆ బాబా యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పి, వాసవి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసావాస కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా డొనేట్ చేశాను. అది గుర్తించిన నన్ను ఉపరాష్ట్రపతి డాక్టర్ గారు IVF వికారాబాద్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నియమించారు. అది గుర్తించిన VBG పెద్దలు, ముఖ్యంగా రాజన్న గారు, ప్రసన్న గారు అందరూ నన్ను చాలా తక్కువ టైంలో సోషల్ మీడియా ద్వారా గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. VBG అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. నాకు చాలా తక్కువ టైంలో జస్ట్ నేను వచ్చి ఇందులో 6 months అవుతుంది, కానీ ఇందులో వచ్చిన తర్వాత ఎన్నో తెలుసుకున్నాను నేను. ముఖ్యంగా సర్వీస్, ఆర్య వైశ్యులు అంటేనే సేవ, సేవ అంటేనే ఆర్య వైశ్యులు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మనం పుట్టింది సేవ చేయడానికి, మనం ఎవరికి చేతులు చాపదు, మనం 10 మందికి చేతులు చేతులు ఇవ్వాలి. కాబట్టి అందులో భాగంగానే VBG వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వారు ఈ మధ్య జస్ట్ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వారు మన సొంత బిల్డింగ్ గురించి ప్రతి ఒక్కరికి ఎవరికి దోషులు మనం ఇస్తున్నారు. కాబట్టి నేను కూడా నా వంతుగా 3 లక్షల రూపాయలు సాయం ఇవ్వడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేక ఆరోగ్య పూర్వ పీపుల్కి సర్వీస్ చేయడమే మన లక్ష్యం. కాబట్టి అదొక్కటి గుర్తుంచుకొని నేను చేస్తున్నాను ఈ పని. రాజన్న గారికి మరియు అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఒక్కసారి రావాలి స్టేజ్ మీదకి. ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. BS గారు ఒక్కసారి రావాలి. అండ్ ఉప్పట్ల శ్రీనివాస్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పట్ల శ్రీనివాస్ గారు, ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ దగ్గర రావాలి. ఈ లోపల మా తెలంగాణ రచయిత దేవేందర్ గారు అండ్ సాయి కృష్ణ, డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ, రమేష్ గారు, రమేష్ అన్న మా ఆనరబుల్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ దేవేంద్ర అన్న. గ్రూప్ మొత్తానికి కంగ్రాచులేషన్ చెప్తూ ఇంత మంచి కార్యక్రమానికి తలపిస్తూ చేస్తున్న ప్రోగ్రామ్ కి నా ఎంతో 3 lakhs rupees నేను డొనేట్ చేస్తున్నాను. సో అండ్ ఫర్దర్ గా నా సైడ్ నుంచి ఎనీ మెడికల్ సర్వీస్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడైనా రెడీగా ఉంటాను ఇట్లాంటి గ్రూప్ కి సర్వీస్ చేయడానికి. సో ప్లీజ్ రాజు గారు, నా సర్వీస్ ఎప్పుడు కావాలన్నా మీరు ఇప్పుడు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడ సేవలు చేసిన డాక్టర్ శ్రీనివాస్ గారు, రాజు గారు చాలా గొప్ప, ప్రసాద్ గారు చాలా గొప్ప వ్యక్తి. వారి సమాజానికి ఎంతో గొప్ప సేవలు చేస్తారు. అర్జెంట్గా వాళ్ళని ప్రమోట్ చేయాలంటే చాలా ఎక్కువ శాతం చేసే కార్యక్రమాలు. ఆ తర్వాత మీరు ఇప్పటిదాకా సార్ సొంతగా చేసేవారు. వేరే వాటికి నిత్యం ముక్కుదారులు అయితే మీకు ఎన్నో చేసేవారు సార్. ఆయన సేవ చెత్త చెప్పినా తక్కువే, చెప్పచ్చు. ఆయన్ని ఈరోజు VBGలోకి తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా అదృష్టం సార్. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు ఎంత బాగా చేస్తారు సేవ. ఆయన దయాగుణం కానీ మానవత్వం ఎంత గొప్పగా ఉంటాయి. త్యాగం మీరు నమ్ముతో 2 లక్షల మంది, 2 లక్షల మందికి అన్నదానం 8 రోజుల పాటు నమ్ముతో ఉన్న స్థాయిలో యాగం పరంగా తెలంగాణలో ఎక్కడ జరగలేదు. కేసీఆర్ గారు చేసినట్టుగా ఆ తర్వాత సాధిస్తారు. అలాంటి వ్యక్తి VBGలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. VBG ఏం చెప్తున్నారు, ఇకపై అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది. దేశ విదేశాలలో ప్రతి ఒక్కరిని VBG టచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మన భవిష్యత్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మంత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ మా కాటపల్లి శ్రీనివాస్ గారి క్లాస్మేట్.
ఉద్దేశం మీ అందరికీ తెలుసు. దీంట్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా మా మిత్రులు కాతపల్లి శ్రీనివాస్ గారు అండ్ ఈ ఈబీజీ సంస్థ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను చాలా మందిని చూసిన సమాజంలో ఏదైనా సంపాదించాలని పోటీ పడుతుంటారు రోజు, వీళ్ళు మాత్రం మా మిత్రులు సేవ చేయాలని పోటీ పడుతుంటారు రోజు. అలాంటి వాళ్ళలో మధ్యలో ఉండడం నాకు నిజంగా చాలా అదృష్టం అనిపిస్తుంది. నాకు తెలిసి అతి తొందరలోనే మీరందరూ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రీచ్ అవుతారనే ఆశాభావం నాకు ఉంది కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని, దాంట్లో నా సహాయ సహకారంలో ఉందని సందర్భంగా తెలియజేస్తాను. ఇస్తున్నాడు కాబట్టి చాలా థ్యాంక్స్ బాబు. ఇంతమందికి ఏం తెలుసు నాకు తెలియదు. మా నాన్నగారు ఉప్పల వెంకటేశం ఆర్టిస్ట్. నిజామాబాద్ అట్టి దుకాణాల 50 ఏళ్ళ కిందనే నిజామాబాద్ పెట్టిన గడ్డాలు సరస్వతి పుత్రులు ఎస్పీ పుత్రులార ఆ బిజినెస్ మా నాన్న నాకు 50 ఏళ్ళ కింద చెప్తూనే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అప్పటి నుంచే మంచి మేధావులు ఉన్న మంచి సౌకర్యాలు ఉన్న డిస్ట్రిక్ట్ అది. నాకు రాజన్న 25 ఏళ్ళ కింద పరిచయం హైవేపు నుంచి. రాజన్న గారు ఎన్ని మీటింగ్లు రమ్మన్నా ఈ సంస్థ గురించి నాకు అర్థం కాక ఓన్లీ బిజినెస్ మీటింగ్ అంటే దాంట్లో నేను ఏం పాల్గొంటా, నా దగ్గర స్తోమత లేదు, నేను వాళ్ళకి ఏం సేవ చేస్తా నేను రాలేకపోయినా. నేను ఒక వన్ ఫోటోగ్రాఫర్, బిజినెస్ మ్యాన్, నాకు ట్రావెల్స్ కూడా ఉంది. ఇవాళ రాజన్నలో ఈ విశక్తులు పోయి 6 శక్తులు అయిపోయినాయి. నాకు ఈ పొజిషన్ ఒకటే నచ్చింది, అన్నా మీరు ఎవరు పైసలు పెట్టకుండా సరే సేవ చేసే దూపాల వెల్కమ్ టు అన్నారు. దాన్ని నేను దాసోహమైన అన్ని స్టేజ్ల మీద పైసలు ఇస్తారా అని అడుగుతారు ఇక్కడ. కానీ మీ సేవలు రాజన్న చేసిన 25-26 నెలల నుంచి అన్ని ఫోటోస్ వాట్సాప్లో నేను చూస్తా. ఖచ్చితంగా వాట్సాప్లో నేను రాజన్న దగ్గరి ఇది రాజన్న ఏదైనా పెట్టినా కూడా నేను స్టేటస్ లో పెడతా. నన్ను ఎంతో మంది విమర్శించారు, ఏదైనా ఏ ఫోటో పెడతా ఆ ఫోటో. నేను ఖాళీ సేవలో పెట్టా. ఎందుకంటే కరోనా ఉప్పల శ్రీకరణ కూడా చాలా సేవ చేసినాము. నేను ఎన్నో పుట్టాల మనిషి ఆయన ఇచ్చినవి కూడా. అప్పుడు అందరూ అరే నీకు అదైతే ఇదైతే వాసవి మాత ఆశీర్వాదం ఉన్నంతసేపు, అమ్మానాయన ఆశీర్వాదం ఉన్నంతసేపు మన ఆర్య వయసులో ఏమి కాదు. ఎందుకంటే ఇవాళ కాదు, మనము 100 సంవత్సరాల నుంచి పెట్టిన గడ్డ కోటీశ్వరులం గిరికా రాజా అది. కాబట్టి ఇవాళ నాకు ఈ అమూల్యమైన అవకాశం వచ్చినందుకు నేను సమస్యల పాల్గొని ఇవాళ ఈ స్టేజ్ మీద నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞుడిని. నేను మీ అందరికీ ఆశీర్వాదాలు కోరుతున్నా. నేను కూడా ఒక టెంపుల్ త్వరలో స్టార్ట్ చేస్తున్నా. మీ అందరికీ ఇన్వైట్ చేస్తాను. నాకు ఆ భగవంతుడు మా నాన్నగారు ఇచ్చిన ఆశీర్వాదం. నేను చాలా దాని గురించి శ్రమ పడుతున్నా, ఖచ్చితంగా పడతా. ఆయన మీ టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు చేసిన సేవలు ఎవరు చేయరు. ఇప్పటికైనా మీరు చాలా బిజీలు కానీ ఆడపడుచులకు చీరలు కానీ ఇవన్నీ ఇస్తుంటే నా ప్రోగ్రాంలో మా మిత్రుల గురించి ఎంతో మంది అడుగుతున్నారు, అరే అన్న అక్కడ ఉంది కదా అంటే నేను అన్నా మీకు ఏదైనా సాయం కావాలని కూడా చెప్పండి, మా రాజన్న గారు చెప్తా. మాతో కానీ మేము చేస్తాం ఖచ్చితంగా. ఉప్పల శ్రీనతోని రాజన్నతోని నాకు ఎన్నో అనుభవాలు వచ్చినాయి. ఇవాళ స్టేజ్లో మాట్లాడుతున్నట్టు నాకు మన ఆర్య వయసులో పుట్టినందుకు నాకు ఒక అదృష్టం అనుకుంటున్నా. అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. జై వాసవి మాత, జై వాసవి. ఇంతకుముందు అర్థం చేస్తుంది ఎంతో ఆనందంగా మన యూపీసీ అనేది తెలంగాణ కూడా కాదు, తెలంగాణ ఆంధ్ర మొత్తంలో కూడా ఉండాలి. ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క మండలం రావాలని కోరుకుంటున్నాను.
ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ముందుకు అన్నది ఎన్నో సార్లు ఎన్నో ముందు చేశాం. కొన్ని చిన్నగా అల్లా గొల్లాగా కావాలి చేసిన 1 లక్ష ఖర్చు పెట్టిన మన విలేజ్లో కూడా బోర్ ఇచ్చిన ఇంటి వాళ్ళకి ఇచ్చిన దళితులు కేసీఆర్ నమోదుగా వాడతాం రాయపూర్ మండల 2010లోనే బోర్ ఇచ్చి ఇంటికి మళ్ళా పెట్టించినాం. ఇప్పటి వరకు ఎన్నో దాంట్లో 1% ఇంకెన్నో ముందు చేయాలి. మన వాసవి అన్ని పదాలు అసంబంధాలు అయితే దేవుడిన పదం ప్రధానవాదం. అలాగే ఈ రోజు నూతన కమిటీగా ఎన్నికైనటువంటి రాము గారికి కానీ వారి బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా బీపీసీకి ప్రతి ఒక్కరు మన వంతుగా సహకారం చేసి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఉమ్మడి రమేష్ గారు ఓరుగల్లుగా పేరు గాంచిన ఓరుగల్లు నా ఊరు బీబీజీ ప్రేమతో పిలవగా వచ్చి తిని ఈ ఊరు సంతసించితిని మీ స్వాగత సన్నాహాల తీరు సంబరపడితిని మీ ఉత్సాహాల జోరు సాగించాలి సుమా జీవితాంతం అదే హోరు అందుకొరికే మీకు నమస్కారాలు మరోవారు. ఇది చక్కగా హైదరాబాద్ అందమైన పేట అందున వైశ్య ప్రముఖులు ఆసీనులైన మా మ్యారీ గోల్డ్ కోట అతిథులందరూ వచ్చి సేవల వేట అతిథులందరూ వచ్చి సేవల వేట ప్రేమతో రాజు శ్రీనివాసు పిలవగా వచ్చి ఈ పేట 2001లో నేను లైన్స్ గవర్నర్ గా ఉన్నప్పుడు డైమండ్ క్లబ్ ఒక ప్రెసిడెంట్ గా ఉండేది. ఈ రోజు వారు జ్ఞాపకం చేసిండ్రు. నేను గవర్నర్ గా ఉమ్మడి రాష్ట్ర ఉప ప్రెసిడెంట్ గా ఒక సూపర్ ఇంజనీర్ గా నేను రిటైర్ అయినా ప్రేమతో మన ప్రసాద్ గారి యొక్క బీబీజీ గ్రూప్ కు అతిథిగా రావడం నాకు ఎంతో సంతోషం. ఈ రోజు బీబీజీ ప్రసాద్ గారు ఇవాళ 3 వ్యక్తులు కాదు 3 సంస్థలు కలిసి 3 సంస్థలు, ఒకరు రాజమేది గ్రూప్ సంస్థ, ఒకరు ఇమ్మడి సంస్థ, ఒకరు భవితశ్రీ సంస్థ, 3 సంస్థలు కలిసి 3 పువ్వులు 6 కాయలు అంటారు మనం సాధారణంగా. కానీ ఈ బీబీజీ సంస్థ 3 పువ్వులు 30 కాయలు ఎదగాలని మనసారా కోరుతూ నిజంగా చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నేను ఎంతో సంతోషిస్తూ నిజంగా సేవ చేయ కదలిదండి సైసై ఆ సేవలోనే ఉంది ఎంతో హాయి హాయి సేవ చేయని దోస్తు మనకు నైనై సేవ కోరని బీబీజీ డైడై ఆత్మీయ మిత్రులారా మీకందరికీ బై 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 తెలుపుతూ ఈ యొక్క బీబీజీ 3 పువ్వులు 30 కాయలుగా ఎదగాలని 3 సంస్థల అధినేతలు ఈ రోజు చేశారు. ముఖ్యంగా మరి తాటిపల్లి శ్రీనివాస గారు అత్యంత ఆత్మీయుడు, సోదర సమానుడు. వారు చేసే ప్రతి కార్యక్రమానికి నన్ను ఒక ఫౌండేషన్ గా చేసేదానికి నన్ను పిలుస్తారు. నిజంగా ఒక్కసారి ఈ యొక్క 3 కూడా మరి మా రాములు గారికి, తర్వాత ఇమ్మడి రమేష్ గారికి, ఉప్పలి శ్రీనివాస గారికి ఈ సంస్థలో చేరినందుకు మనం ఒక్కసారి కరతర ధ్వనితో వారిని ఆహ్వానించుకుందాం. ఒక్కసారి దయచేసి కరతర ధ్వని చేయండి సార్. ఇంత సంస్థలు వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కావాలని మరింత దయాకర్ గారు మన చీకోటి దయాకర్ గారు దయాకర్ గారు సంతోషం అందరూ కూడా వచ్చారు. వారు కూడా ఏజీ ఆఫీసులో రిటైర్ అయ్యారు. ఇంత చక్కని కార్యక్రమం ముఖ్యంగా మా రాజు గారిని నేను సోదర తమ్ముడు మంచి కార్యక్రమానికి ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తారు. ఈ చక్కని కార్యక్రమానికి రావడం నేను ఎంతో సంతోషిస్తూ ఈ బీబీజీ ఉన్నత స్థాయికి పోవాలని, అనేక లక్షలాది మందికి సేవలు అందించాలని ఒకటి ఏంటంటే నేను కోరుతున్న రాములు గారు, మీరు అందరూ వచ్చింది సేవల వేట, కానీ వరదలా వచ్చింది డబ్బుల మూట, వరదలా వచ్చింది డబ్బుల మూట, కానీ మీరు చెయ్యాలి మా వాసవి మాత చూపిన పాట. అందుకొరకే ఒక్కసారి జైకో మీ అందరి నోట
ఒక్కసారి జై వాసువి చెప్పండి, జై వాసువి. కాబట్టి ఆ వాసువి మాత చూపిన బాటలో మీరు నడవాలని, చక్కని సేవలు, ఎందుకంటే మనము చేసిన సేవల వలన లబ్ధి పొందిన అభక్తుని కనల చెదమల నుండి జారువారిన అసలు బిందువులు చాలు మనకు సంతృప్తి. కాబట్టి ఇన్ని కోట్లు సంపాదించడం కాదు, అభక్తుని యొక్క ఆ కనుల చెదమల నుండి ఆస్తువులు చూసి సంతృప్తి, అదే మనకు ఆశీర్వాదము. ఆ కొడుకు ఈ ముక్కుని మనసు ఒక్కసారి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.